I beg to move that the government be granted a sum not exceeding rupees 3,268 crores 50 lakhs 41,000 under demand number 8 Transport Administration. And Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 12,511 crores 12 lakhs 30,000 under demand number 23 for backward class welfare. I request the Minister for Panchayat Raj to move the demand number 31 Panchayat Raj, demand number 32 Rural Development, demand number 25 Women, Child and Disabled Welfare. Minister. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 11,140 crores 17 lakhs 13,000 under demand number 31 Panchayat Raj, sir. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 14,866 crores 49 lakhs 33,000 under demand number 32 Rural Development, sir. Honorable Speaker, sir, I beg to move that the government be granted a sum not exceeding rupees 3,081 crores 4 lakhs 77,000 under demand number 25 Women, Child and Disabled Welfare. Demands are moved. Cut motions number 57 to 113 are deemed to have been moved. All the demands for grants moved by the Honorable Ministers of the departments concerned will be taken up for discussion together. Now I request the members to speak on the demands. Sri Talasani Srinivas Yadav garu. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడిన తర్వాత తెలంగాణ భూభాగంలో వెనుకబడిన తరగతులకు సంబంధించి జనాభాలో 50% ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, అదేవిధంగా బహుజనుల అధ్యక్ష దళితులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, 185% జనాభా ఉన్నటువంటి ప్రజలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా అడుక్కున్న స్థాయిలో ఉండడం, ఇంకా మాకు రిజర్వేషన్లు కల్పించాలి, మాకు ప్రాతినిధ్యం కల్పించాలని మరి ప్రభుత్వాలని వేడుకోలు చేసేటువంటి పరిస్థితులు ఉండడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం అధ్యక్ష. ఎందుకంటే సంఖ్యాపరంగా జనాభా పరంగా 185% ఉన్నటువంటి మనం బట్ పరంపరగా కొనసాగుతుంది. బడ్జెట్ పద్దులు పెట్టినప్పుడు గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు పదే పదే మాట్లాడుతుంటారు అధ్యక్ష, మాది అంకెల గారడి కాదు, మేమేదైతే బడ్జెట్లో పెట్టినామో అవి కంపల్సరీగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని. అధ్యక్ష, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24-25 సంవత్సరం మొదటి సంవత్సరంలో 9,200 కోట్ల రూపాయలు బడ్జెట్లో పెడితే ఖర్చు పెట్టింది అధ్యక్ష 1,932 కోట్లు. అంటే అనౌన్స్ చేసిన దాంట్లో 20% కూడా పెట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా 25-26 సంవత్సరంలో బడ్జెట్లో పెట్టింది 11,405 కోట్ల అధ్యక్ష, ఖర్చు పెట్టింది 3,000 కోట్లు. అంటే ఇదంతా మమ్మల్ని మోసం చేయడానికా? అంటే అనగారినటువంటి పేదవాళ్ళు అడగలేరనా? కామారెడ్డి డిక్లరేషన్ అధ్యక్ష
ఆ రోజు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని పిలిచి అలవిగానటువంటి హామీలన్నీ ఇచ్చి 42% రిజర్వేషన్ ఇస్తామని, కాంట్రాక్టులలో 42% ఇస్తామని, రాజకీయ ప్రాతినిధ్యంలో అవకాశాలు ఇస్తామని, బడ్జెట్ కూడా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఇస్తామని, దాంతోపాటు సబ్ ప్లాన్ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు. సరే, మా వాళ్ళు మోసపోయినరు, నమ్మినరు, ఓటేసినరు. మరి ఇప్పుడు బాధపడేటువంటి పరిస్థితిలో ఉన్నమాట వాస్తవం. అయితే 42% రిజర్వేషన్ విషయంలో కూడా అధ్యక్ష, గతంలో అనేకమైనటువంటి ప్రభుత్వాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి పంపించి పార్లమెంట్లో మరి 9th షెడ్యూల్లో పెట్టాలనేటువంటిది అందరూ ముఖ్యమంత్రులు చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు ఇదే శాసనసభలో ఆ తీర్మానం పెట్టినప్పుడు మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మనం అందరం యునానిమస్ సపోర్ట్ చేయాలంటే ఆ రోజు కూడా నేను మాట్లాడినా, చేస్తాం, మాకేం అభ్యంతరం లేదు అని యునానిమస్గా సపోర్ట్ చేసినప్పుడు ఇది 9th షెడ్యూల్లో అయితే తప్ప ఇది మనం తీర్మానం చేసి పంపించినంత మాత్రాన కాదు అంటే హరీబరీగా డిపార్ట్మెంట్ని పక్కన పెట్టి, మా బీసీ కమిషన్ని పక్కన పెట్టి డిపార్ట్మెంట్ ద్వారా జరగాలని, ఆ తర్వాత జీవోల ద్వారా జరగాలని, ఆర్డినెన్స్ ద్వారా జరగాలని హరీబరీ చేయడం, ఆ తర్వాత ఢిల్లీకి జంతర్ మంతర్ దగ్గరికి ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రముఖులు, మా గౌరవ మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు కావచ్చు, ఏకంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అక్కడ ధర్నా చేశారు అధ్యక్ష. మమ్మల్ని అప్పుడు ఒక డెలిగేషన్ ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు ఆల్ పార్టీ, అది జరగలే. జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసేటప్పుడు పార్లమెంట్ జరుగుతుంది అధ్యక్ష. పార్లమెంట్ జరిగినప్పుడు ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం టోటల్గా, అంటే ప్రభుత్వం అంటే ఒక ముఖ్యమంత్రి, మంత్రులు కాదు అధ్యక్ష, గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, జిల్లా పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు అందరూ పోయి ధర్నా చేస్తే అధ్యక్ష, ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు ఆ కార్యక్రమానికి రాలే. మరి కేంద్రంలో పార్లమెంట్లో అపోజిషన్ లీడర్ అయినటువంటి పెద్దలు రాహుల్ గాంధీ గారు కూడా రాలే. ఆ తర్వాత ప్రధానమైనటువంటి వ్యక్తులు కూడా మరి ఆ ధర్నాలో భాగస్వామ్యం చేసుకోలే. రెండోది, కనీసం రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ కూడా అడగలే. లేదు, నేను డివేష్ మల్లనా అధ్యక్ష, నమస్కారాలు. నాకు ఈ అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు. బీసీల సంక్షేమం పైన పెద్దలు శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. బీసీలకు సంబంధించిన అంశంలో మా పరిధిలో ఉన్నట్టు కామారెడ్డి డిక్లరేషన్లో 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో మాకు అవకాశం వచ్చిన తర్వాత చట్టాన్ని రూపొందిస్తాం, అవకాశాలు కల్పిస్తాం అన్నమాట చెప్పడం. దానికి అనుగుణంగా చిత్తశుద్ధితో పనిచేసిన మీ అందరికీ కూడా తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ బిడ్డ కాకున్నప్పటికీ వారు ఇచ్చినటువంటి ఆలోచన, కులగణన, ఆ తర్వాత ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు బిల్లును ప్రవేశపెట్టడం, సాటి బీసీ బిడ్డగా బిల్లును ఆమోదింపు చేసే విధంగా మీరందరూ కూడా మాట్లాడినప్పుడు సపోర్ట్ చేశారు. ఇక్కడ భారతీయ జనతా పార్టీ కూడా మద్దతు చెప్పింది. అసెంబ్లీలో సై అంటున్నారు, లోక్సభకు వెళ్ళేవారు నై అంటున్నటువంటి పద్ధతి కూడా చెప్పినాం. బీసీలకు నోటి కాడికి వచ్చిన బుక్కను ఎత్తగొడ్డదని కేంద్ర ప్రభుత్వం కోరే క్రమంలో ఇప్పుడు మీరే అంటున్నారు. జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రితో పాటు గౌరవ మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరం కూడా
ధర్నా చేసినాం. మరొక మాట ఏమన్నారంటే ఇప్పుడు అక్కడ ధర్నా చేసినప్పుడు ఎందుకు రాహుల్ గాంధీ గారు రాలేకపోయారు, ఆ అంశాలు నేను మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా. మేము ఏదైతే జంతర్ మంతర్ దగ్గర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ సమాజం యావత్తు కూడా ధర్నా దీక్ష చేసే కంటే ఒక్కరోజు ముందు ఇందిరా భవన్లో, ఒకరోజు ముందు జాతీయ స్థాయిలో ఓబీసీ మీటింగ్లో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణ రోల్ మోడల్ అయింది, 42% రాజకీయ విద్య ఉద్యోగుల చట్టం తయారు చేసింది అని రాహుల్ గాంధీ గారు దేశానికి మన తెలంగాణను పరిచయం చేసిన సందర్భం అధ్యక్ష. ప్రతి నిత్యము ప్రతి నాయకుడు ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని కార్యక్రమాలు వారు ఆల్రెడీ దీనికి ఒప్పుకున్నారు, వారు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలో వారు రాహుల్ గాంధీ గారు పేరు తీసిరు కాబట్టి మరి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధి ఉంది. వారి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా తెలంగాణ బీసీ కులగణన జరిగింది. మనం కులగణన జరిపిన తర్వాతనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా జనాభా లెక్కలతో పాటు మీ కులగణన చేయమని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కూడా దిగచ్చి ఈరోజు కులగణన జరుగుతుంది అధ్యక్ష. ఇది తెలంగాణ కమిట్మెంట్ బీసీలకు ఉన్నటువంటి సందర్భాన్ని నేను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నా. తప్పనిసరిగా మా పరిధిలో మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ఈరోజు ఆ రోజు కూడా మేము అడిగినాం బీఆర్ఎస్ పార్టీని, మీరు కూడా తెలంగాణ బీసీల పక్షాన రండి, జంతర్ మంతర్ దగ్గర మాతో పాటు కలిసి మన బీసీ సంక్షేమ సంఘాలను కూడా ధర్నేసినప్పుడు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా ఆహ్వానించారు అధ్యక్ష. సరే మాతో రావడం వీలు కాకపోతే మీరన్నచ్చు ఒక 10 days కూడా ఇంత జంతర్ మంతర్ దగ్గర కూర్చుంటే దాని ఎఫెక్ట్ వేరే ఉంటుందంటే ఆయన రానటువంటి సందర్భం. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. నేను భవిష్యత్తులో తప్పనిసరిగా ఈ 42% రాజకీయ రిజర్వేషన్ సాధించి తీర్థమన్నమాట. ఆ రోజు అన్నాం, ఒకవేళ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఇవ్వకపోతే మేము అధికారులకు వచ్చినాక ఇస్తాము, మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన కానీ మాట కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. తప్పనిసరిగా మాకు విశ్వాసం నమ్మకం ఉంది. ఈరోజు మన ఎన్నికల అధ్యక్ష పార్టీ పరంగా 55% ఇచ్చినాం. ఈరోజు మన బీసీలు కూడా అనేక జనరల్ స్థానాలలో సర్పంచులు గెలిచారు, మున్సిపల్ కౌన్సిల్ గెలిచారు, మున్సిపల్ చైర్మన్ గెలిచారు. బీసీలు చైతన్యవంతులు అయితే అయిన అధ్యక్ష. సీనాని చెప్పేటువంటిది బీసీలకు జరుగుతున్నటువంటి అంశాలపైన చర్చ జరిపి ప్రభుత్వానికి సంబంధించి సూచనలు చేస్తే పర్వాలేదు, కానీ ఇందులోకి రాహుల్ గాంధీ గారి చిత్తశుద్ధిని తీసుకురావడం, మల్లికార్జున గారి చిత్తశుద్ధి తీసుకురావడం తప్పు అనే మాటని చెప్తూ వారి దృష్టిలో ఉంది. మా ముఖ్యమంత్రి గారు వారి దృష్టిలో తీసుకుపోయి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ అయింది అధ్యక్ష ఈ అంశంలో. శ్రీనివాస్ యాదవ్ గారు. ఇంకా మన జాతి అడక తింటాము అంటే మనం చేసేది కూడా ఏం లేదు. అడక తిందామంటే అడక తిందాం, మాకేమో అభ్యంతరం లేదు. ఎందుకంటే నేను మీకు అనలేదు సార్, నేను వారికి అనలేదు. మన జాతి ఇంకా అడక తిందామంటే అడక తిందామని చెప్పినా కానీ మిమ్మల్ని అనలే. నేను బాధ ఉన్నది. ఒక్క నిమిషం అధ్యక్ష. సీతన్న గారికి ఇంత అపారమైన అనుభవం ఉంది. గతంలో కొన్ని సందర్భాల్లో వారు కూడా బీసీల పట్ల మాట్లాడిన కొన్ని క్లిప్స్ చూశాను నేను. అధ్యక్ష, ఇంతవరకు చెప్పిన మా సీనన్న సరే, ఇంకా మొత్తం చెప్పిన తర్వాత మనం దానికి క్లారిఫికేషన్ ఇద్దామనుకున్నాం. అంతలో మా సీనన్న చెప్పాడు. అధ్యక్ష, ఒకటి నాకు అర్థం కాని, నేను తమరి ద్వారా వాళ్ళ దగ్గర క్లియరెన్స్ తీసుకుందాం అనుకుంటున్నా, లేకపోతే ఈ హౌస్ ద్వారా తీసుకుందాం అనుకుంటున్నా. అధ్యక్ష, ఎప్పటి వరకైతే మనం అడగమో, ఆ త్రూ ప్రాపర్ ఛానల్ వెళ్ళమో, ఎప్పటి వరకైతే అసెంబ్లీలో తీర్మానం తీసుకొని ఆమోదం పొందిన తర్వాత, దీనికి మళ్ళా బీసీ కమిషన్ ఆమోదం పొందిన తర్వాత, డెడికేషన్ కమిషన్ ఆమోదం తెలిపిన తర్వాత దాన్ని తీసుకుపోయి సెంట్రల్ సెంట్రల్లో ఎవరైతే అధికారంలో వాళ్ళ దగ్గర పెట్టి షెడ్యూల్ లైన్లో దీన్ని చేర్చాల్సిన అవసరం ఉంది. ఇది ప్రతిసారి తెలియదా మీకు? తెలియదా కాదు, ఇది తెలుసు కాబట్టే ఈ కార్యక్రమాన్ని చేసామన్నమాట అన్నకు మీ ద్వారా గుర్తు చేస్తా ఉన్నా. అధ్యక్ష, మనం మన కాడ కూర్చుంటే ఏది జరగదు అధ్యక్ష. యాక్చువల్గా మా సోదరుడు మా విప్ గారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ గారు రాని విషయాన్ని అన్న చెప్పిన ప్రశ్నకు జవాబు చెబుతూ, అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి ఆడికి రావడం అనేది కాదు అధ్యక్ష, అసలు రాహుల్ గాంధీ గారి ఆలోచననే ఈ రాష్ట్రంలో ఎప్పుడైతే పాదయాత్ర దేశంలో చేస్తున్నప్పుడు 4250 కిలోమీటర్లు నడుస్తున్న సందర్భంలో వెనుకబడ్డ జాతుల్లో ఇంకా చాలా ఉప కులాలు అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ కడప తొక్కలేదు.
ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా తీసుకుందామనే ఉద్దేశంతో ఆయన ఇచ్చిన శ్లోకం దేశ ఈ దేశంలో వెనుకబడ్డ జాతుల్లో ఎంత ఉందో కౌంట్ చేయాలి. जिनकी जितनी आबादी है उनको उतना हिस्सेदारी मिलना चाहिए అనే స్లోగన్ ఇచ్చి ఆ స్లోగన్ ద్వారా మా అందరి దాదాపు 10 times సబ్జెక్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసి ఆయన తీసుకున్నటువంటి చొరవతోనే ఆయన ఇచ్చిన ధైర్యంతోనే ఆయన ఇచ్చిన ఆలోచన విధానంతోనే అంతకంటే ముందు తాల్ కటోరా స్టేడియంలో జరిగినటువంటి సమావేశంలో 100% కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీల పట్ల ఏ విధంగా అయితే కార్యక్రమాలు తీసుకున్నదో బీసీల పట్ల కూడా తీసుకునేది ఉండే కొంత పొరపాటు జరిగిందని చెప్పి ఆ స్థాయి నాయకుడు మాట్లాడి మాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాన్ని పూనుకున్న సందర్భం అధ్యక్ష ఎవరైనా సరే చట్టసభల్లో ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ రిజర్వేషన్ ప్రక్రియ లేదా ఈ తీసుకున్న కార్యక్రమాన్ని చేసుకున్న తర్వాతనే మనం సెంట్రల్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి పంపించడం జరిగింది అధ్యక్ష. మేమంటున్నామంటే ఈ కార్యక్రమాన్ని మాతో కలిసి నడవడానికి ఏమైనా ఇబ్బంది అయి ఉంటే ఈ కార్యక్రమం ప్రతిసారి నీవు అక్కడి నుంచో నేను ఇక్కడి నుంచో కాదు ఇదే వేదిక ద్వారా అందరినీ చేతులు జోడించి కాళ్ళొక్కటే మొక్కలేదు చేతులు జోడించి అన్ని పార్టీలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం అంతా ఏకతాటిపైకి వచ్చి ఈ ఆలోచన వచ్చినటువంటి ఈ విధానాన్ని సాధించుకునేంత వరకు సలహాలు సూచనలు పోరాటాల ప్రకారంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా చేసుకుందామని ప్రయత్నం చేశాం అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? ఒకవేళ ఈ కార్యక్రమం చేయకపోతే అసలు మీకు ఆలోచన లేదు అనేటువంటి వాళ్ళు కాదా అధ్యక్ష? ఆలోచన ఉంది కాబట్టే మీ అందరి పర్సనల్ గా కూడా కలిసి ఆడడం జరిగిందని గుర్తు చేస్తూ ఖచ్చితంగా ఇప్పటికీ పార్టీ బ్యాక్ స్టెప్ తీసుకోలేదు ఈ విషయంలో 100% భారతీయ జనతా పార్టీ అధికారంలో ఈరోజు సెంట్రల్లో ఉంది. వారి మీద ఖచ్చితంగా ప్రెషర్ తీసుకొచ్చేందుకు అన్ని కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం అధ్యక్ష. దీంట్లో మనమందరం కలిస్తేనే కానీ సాధ్యమవుతుంది అధ్యక్ష. ఆనాడు చెప్పారు రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా అందరం కలిసి ఈరోజు భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బీసీల పక్షాన ఉంటుందా లేదా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పిన తర్వాత ఏ మాదిరిగా అయితే తమిళనాడులో ఆ రోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ లేదు అధికారం లేదు అధ్యక్ష. ఆ రోజు సెంట్రల్లో ఉన్నది కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ రాష్ట్ర అవసరాన్ని గుర్తించి షెడ్యూల్ 9లో పెట్టి ఏ విధంగా ఇచ్చారో ఈ రోజులో ఇచ్చాల్సిన అవసరం ఉండే కానీ ఇవ్వలేదు అధ్యక్ష. దీన్ని మనం ఎట్లా ఇంకా స్ట్రాంగ్ కావాలి, ఎట్లా స్ట్రెంగ్తన్ కావాలి, ఎట్లా ఈ కార్యాచరణ తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలి, ఎట్లా సాధించాలి నేను మా సేవలను కోరుతా ఉన్నా. ఇది అడుక్కోవడం మాత్రం కాదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. బరాబర్ చట్టసభల్లో అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాబట్టి మనమందరం కూడా ఏ అంబేద్కర్ గారు అయితే చిన్న రాష్ట్రాలు అయితే బాగుంటాయని చెప్పి ఎప్పుడో రాసిన సందర్భాన్ని ఎన్నోసారి గుర్తు చేసుకున్న మనం ఖచ్చితంగా బీసీలకు సంబంధించిన వెనుకబడ్డ జాతికి సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియలో కూడా ఖచ్చితంగా సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న మాట గుర్తు చేస్తూ ఒకవేళ నిజంగా అడుక్కునేటువంటి మాటనే ఏంటే ఖచ్చితంగా ఈ చట్టంలో హైకోర్టు కానీ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి కొట్లాడే వాళ్ళం కాదు అధ్యక్ష. అడుక్కుంటేనే కూర్చునే వాళ్ళం. ఎప్పుడైతే హైకోర్టులో ఇదే కాదు అని తేలిన తర్వాత షెడ్యూల్ 9లో వస్తేనే కానీ కాని తర్వాత బయటకు వచ్చి గేటు పడి చెప్పిన అధ్యక్ష. ఖచ్చితంగా మా ప్రయత్నంలో ఎలాంటి లోపము లేదు. మేము ప్రయత్న లోపం ఎక్కడ చేయలేదు. ఈ ఇచ్చిన మాటకు 42% రిజర్వేషన్ ప్రక్రియకు కట్టుబడే ఉంటాం. మేము ఇవ్వాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి బీజేపీ ఇయ్యని పక్షాన రేపు మా మేనిఫెస్టో పెట్టుకుంటాం. రేపు మేము అధికారంలోకి వస్తాం. వచ్చినప్పుడైనా ఖచ్చితంగా బీసీలకు 42% రిజర్వేషన్ ప్రక్రియని ఖచ్చితంగా ఒప్పించే ప్రయత్నం చేసుకుని తీసుకుంటామన్నమాట గుర్తు చేస్తూ నా సోదరికి ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఈ మాట మాట్లాడి అది కూడా అసెంబ్లీలో అడుక్కుందామా ఇంకేంటి అడుక్కోవడానికి లేదు అధ్యక్ష. ఖచ్చితంగా అంబేద్కర్ గారు ఇచ్చిన చట్ట ప్రకారంగా హక్కులను సాధించుకోవడానికి బరాబర్ నికాజుగా
పార్టీలో ఉండుకుంటూ కూడా పార్టీలో మంత్రులమై ఉండి కూడా ఖచ్చితంగా విప్లవమై ఉండి ఎమ్మెల్యేమై ఉండి కూడా ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కోసం గలబెత్తి మాట్లాడతాం, కొట్లాడతాం, నిలదీస్తాం, సాధించుకునేంత వరకు పోరాటం చేస్తామని తెలియజేస్తూ ఆ పోరాటానికి మీ మద్దతు కూడా మాకు అవసరం ఉంది. మరొకసారి ఈ వేదిక ద్వారా మా సీనియర్ని లేదా భాజపాలో ఉన్నటువంటి బీసీ నాయకత్వాన్ని అందరినీ ఎంఐఎంని సిపిఐ పార్టీ అందరినీ కోరుతా ఉన్నాం. అధ్యక్ష, తెలంగాణకు రోల్ మోడల్ అయింది ఈరోజు. తెలంగాణ తీసుకున్న నిర్ణయం యావత్ భారతదేశంలో ఏ విధంగా అయితే జరగాలంటే తన కులగణన చేయడానికి ఈ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చిందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ మన హక్కుల కోసం మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఊకే రాదు అధ్యక్ష, ఖచ్చితంగా పోరాటం చేస్తే వస్తుందన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై బీసీ. శ్రీనివాస్ యాదవ్ గారు. సంతోషం అధ్యక్ష. నేను చెప్పేది దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఇది చేయాలనుకున్నప్పుడు ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిందే మేమన్న వాళ్ళు, ఈ దేశాన్ని 55-60 సంవత్సరాలు పరిపాలన చేసిన వాళ్ళు, ఓకే మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రేపు మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మా అన్నలు ఇద్దరు గొప్పగా చెప్పారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఏదో కొత్తగా ఈత నేర్పించినట్టు 9th షెడ్యూల్లో పెట్టాలని మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలో మున్నూరు కాపు కులం ఉంది, మా గుల్ల కుర్మలు ఉన్నారు. మరి వారి ప్రాతినిధ్యం ఏది అధ్యక్ష? దానికి కూడా 9th షెడ్యూల్లో పెట్టాలా? 9th షెడ్యూల్ పెట్టాలా? మరి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా, మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,932 కోట్లు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిండ్రు. మరి దాన్ని ఎవరు చెప్పాలి? ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళ బకాయిలు ఉన్నాయి. రెండోది విదేశీ విద్య, ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓర్సీ చదువులు ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇచ్చేది ఎవరు చేయాలి? రెండోది అధ్యక్ష, చరిత్ర చెప్తే చెరిగిపోదు. ఇక్కడ ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అధ్యక్ష 2 ప్రభుత్వాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టింది బీసీల మీద 120 కోట్ల రూపాయలు. రెండోది ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 10 ఏళ్ళకు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో 45,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఈ శాసనసభ స్పీకరు బీసీ బిడ్డను కూర్చోబెట్టాడు కేసీఆర్ గారు. శాసన మండలిలో మన సెక్రటరియట్లో మన స్వామి గౌడ్ గారి గురించి మీకు అందరూ తెలుసు, వారిని కూర్చోబెట్టాడు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని 2 బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండ ప్రకాష్ గారు కావచ్చు, లింగ యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. గురుకుల నేను ఈ 2 రాష్ట్రాల్లో నేను ఒక పెద్ద బ్రాండ్, నాకు ఎవరు సర్టిఫికెటో కిరీటమో పెట్టే అవసరం లేదు. రెండోది ఈ శాసనసభల మీ అందరికంటే సీనియర్ నేనే, మా సీనియర్ అన్న నేనే ఉంటాం, మా దామన్న ఉన్నాడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో కూడా నాకేదో కిరీటాలు వస్తే తీసుకునేది కాదు, కష్టపడి శక్తితో పైకి వచ్చినటువంటి వ్యక్తిని. నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు ఉండాలని వారు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 వరకు తీసుకెళ్లారు.
ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిర్రు, డిగ్రీ కాలేజీలు పెట్టిర్రు, మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, లా కాలేజీలు పెట్టిర్రు, మహిళా కాలేజీ కూడా పెట్టిర్రు. వారి దగ్గర ఒక 4,311 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. రెండోది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారు. నేను అడిగేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీకు ఇది తెలియకనా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాలని చెప్తారు కదా, ఇది మనం భారతదేశంలో అధికారంలో లేము అని తెలిసి కూడా మీరు ఎవరిని మోసం చేయడానికి పెట్టిన అనేదే కదా నేను అడిగేది. సరే, కాంట్రాక్టులల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. రెండోది సీనన్న మాట్లాడితే ఏం చెప్పిండంటే లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఎవరు ఇచ్చే అవసరం లేదు, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి 65% లోకల్ బాడీలో ఉంటుందే బీసీలు, అది ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కోరేదల్లా, మీకు రిక్వెస్ట్ చేసేదల్లా, మేము ఈ సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళం. మా పాపులేషనే 51%, 56 కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు మైనార్టీలను కలిపి పెట్టారు, అది మీరు చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈరోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ ఉద్యమాన్ని మన కళ్ళారా చూసిన వాళ్ళం, మన కళ్ళారా చూసిన వాళ్ళం. కానీ నీతి నిజాయితీగా బతకాలనేటువంటి సంకల్పం ఉన్న వాళ్ళం. నమ్మించి మోసం చేయకండి, గొంతు కోయకండి. మీరు ఏదైతే చేస్తామంటున్నారో అది చేయండి. అదేమో 9th షెడ్యూల్లో జరగదు. మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అన్నారంటే వాళ్ళు హామీ ఇయ్యలే, మీరిచ్చారు. తెలిసి కావాలని మోసం చేయాలని మీరు హామీ ఇచ్చారు. భూసాని కమిషన్ వేసిర్రు, టేబుల్ చేసిర్రా, పబ్లిక్ డొమైన్లో పెట్టినరా, పెట్టలే. ఈ విధంగా ఎవరన్నా మాట్లాడుతుంటే అవి ఇవ్వండి అధ్యక్ష, అవకాశం నాకేం అభ్యంతరం లేదు. నేను ఎవరిని విమర్శించడానికో ఎవరిని టార్గెట్ చేయడానికో నేను చెప్తలేను, మాట్లాడమన్నాడు, నాకు అభ్యంతరం లేదు. మంత్రి గారు, పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు చాలాసార్లు మంత్రిగా కూడా పనిచేశారు వివిధ రాజకీయ పార్టీలలో. మరి ఎప్పుడైనా మీరు ఎందుకు ఎత్తలేదు అధ్యక్ష? సరే, 100 సంవత్సరాల నుంచి ఇది జరగలేదు, కానీ మా రాహుల్ గాంధీ గారు చిత్తశుద్ధితో సరే గతంలో జరిగింది చేసి చూపించాలని ఆయన భారత్ జోడో యాత్ర తర్వాత ప్రజలతో చాలా ఇంటరాక్షన్ చేసి మరి ప్రజలతో అనుబంధంతో ప్రజలు వ్యక్తం చేసిన అన్ని కూడా అసమానతలను అర్థం చేసుకొని జిత్నా ఆబాది ఇత్నా ఇస్సేదారి అనే ఒక గొప్ప నినాదంతో బయటికి రావడం జరిగింది అధ్యక్ష. మీరు అధికారం లేకున్నా ఎట్లా ఇచ్చిరని అంటున్నారు. మా ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్లు అయినాయి సార్. మేము అధికారంలోకి వస్తామని అనుకున్నాం. అదేవిధంగా అక్కడ బీసీ ప్రధానమంత్రిగా, బీసీ అని చెప్పుకునేటువంటి వ్యక్తి ప్రధానమంత్రిగా కూడా ఉన్నాడు సార్. ఖచ్చితంగా అవుతుందని ఆశతోటి, ఆలోచనతోటి, ఆశయంతోటి ఒక డిమాండ్ పెట్టుకొని ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాం తప్ప మోసం చేయాలని కాదు సార్ అధ్యక్ష. మరి వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూ ఎప్పుడూ కూడా నేషనల్ పార్టీగా కాదు. అలాంటప్పుడు మరి మైనార్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తామని 10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం, సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కాదా అధ్యక్ష మోసం? ఇది కాదా అధ్యక్ష? కానీ వాళ్ళు ఎన్ని మాట్లాడడం, ఇవాళ కులగణన చేసినాము, మొత్తం అంత డాటా అంతా తీసిండ్రు, కేంద్రం దగ్గర పంపించారు, ఇటు గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళింది, అక్కడ ఉందని మీకు తెలుసు.
మనం అందరం ఎట్లా సక్సెస్ అయిదాము, దాన్ని ఎట్లా సాధించుకున్నాం అని కాకుండా మా చిత్తశుద్ధిని కూడా ఓకే లాస్ట్ కొన్ని సంవత్సరాలు జరగలేదు. ఇప్పుడు మా రాహుల్ గాంధీ గారు నూతనంగా ఆలోచించి తన ఆలోచన శక్తితోటి మొట్టమొదటిసారి ఈ తెలంగాణలో చేయించిండు. అన్ని రాష్ట్రాల్లో కూడా అది చేయాలని వారు డిమాండ్ చేసిర్రు. దాని ఆధారంగా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని ఆశిస్తా ఉన్నాం. మీరు మా చేసిన దాన్ని కూడా తిట్టడం అయితే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. మనం అందరం ఐక్యమై సాధించుకుందాం అనే ఉద్దేశంతో సభని అడ్రస్ చేస్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, మా అక్క మాట్లాడితే నాకు అభ్యంతరం లేదు. వారు చెప్పారు రాహుల్ గాంధీ ఆశయాలు జిత్నే ఆబాది. సరే, దేశంలో జిత్నే ఆబాది పక్కన పెట్టాక మన దగ్గర అయితే ఆబాది ఉంది కదా, మీకు అధికారం వచ్చింది కదా, బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలా? బీసీ సబ్ ప్లాన్ పెట్టడానికి 9th షెడ్యూల్ పోవాలన్నా చెప్పండి మీరే. 20,000 కోట్ల బడ్జెట్ కోసం లేదు, మా మా నాయకులకు మంత్రి పదవి ఇవ్వడానికి కూడా 9th షెడ్యూల్ పోవాలా? కాంట్రాక్ట్ 42% మీరే చెప్పింది. నేనేమి అధ్యక్ష కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పింది మా గిరిజన బిడ్డలు వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం మీకు ఇచ్చిండ్రు, ఇంకొకరికి అవకాశం ఇవ్వాలి కదా. మాకు అభ్యంతరం లేదక్క. నేను అనేది మిమ్మల్ని కానీ అంటే ఇప్పుడు సార్ నేను విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శ చేయడానికి నేను కూర్చోలేను. నేను మాట్లాడే ఉద్దేశం అది కాదు, నా ఉద్దేశం కూడా శ్రీధరన్న అది కాదు. మా ఆవేదన, మా బాధ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు అన్నీ ఉన్న తర్వాత, అది చెల్లదని తెలిసిన తర్వాత మీరు బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్ అన్నారు, ఆర్డినెన్స్ అన్నారు, జీవోలు అన్నారు, కేసీఆర్ పంచాయతీరాజు రిజర్వేషన్ అని చెప్పి పెద్ద మోసం చేసింది అన్నారు. ఆయన మనకు వచ్చేది 42% 34కి అని చెప్పారు. మీరు పోటీ చేసినప్పుడు 18-19%తో పోటీ చేయవలసి వచ్చింది. కాబట్టి నా బాధల్లో అధ్యక్ష ఇంకా ఎప్పటిదాకా మాకు ఇది చేయండి, మాకు అది చేయండి, మా పరిస్థితి ఏంది అని ఎప్పటిదాకా అడుక్కోవాలని మా బాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం మా హక్కుల కోసం మేము పోరాటం చేయవలసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీరు ఎట్లా నమ్మవలికిందంటే బీసీల కోసం పోరాటం చేసే ఆర్ కృష్ణయ్య గారు, జాజుల శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎర్ర సత్యనారాయణ గారు, కృష్ణ, మా రాజారాం యాదవ్, వాళ్ళు కూడా బోల్తా పడిపోయారు అధ్యక్ష. ఇది నిజమే అనుకొని సన్మానం చేయనీకి వేరు 30 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తూ. అదే జస్టిస్ ఈశ్వరయ్య గారు, చిరంజీవులు గారు ఇది సచ్చినా జరగదని ఘంటాపదంగా చెప్పారు. ఆ తర్వాత రియలైజేషన్ జరిగింది. నేను అడుగుతా, సరే అధికారం, రాజకీయాలు, లేదంటే వాళ్ళు చేయాలని వీళ్ళు చేయాలని మమ్మల్ని యునానిమస్గా ప్రభాకర్ అని చెప్పిండు, మేము ఇట్లా బిల్లు పెడుతున్నాం, మేము సపోర్ట్ చేయాలి, 100% చేస్తామన్నా చేసినాం. కానీ ఆ రోజు ఇది జరగదని చెప్పినాం. కులగణన చేసినామంటే ఈ నిండు శాసనసభలో ముఖ్యమంత్రి గారు 16 లక్షల మందిది చేయలేదని చెప్పి అఫీషియల్గా చెప్పాడు. అవన్నీ ఎట్లా చెల్లుబాటు అవుతాయి? మా రాజకీయ ప్రాధాన్యం ఏది? మాకు ఇస్తా అన్నటువంటి కాంట్రాక్ట్లు ఏవి? మరి మన బిడ్డలకు సంబంధించినటువంటి అధికారం వచ్చింది, సంతోషం. కానీ ఒక మేజర్ కమ్యూనిటీలకు సంబంధించినటువంటి ఒకవైపున యాదవులు, కురుమలు, మునూరు కాపులు, గిరిజన బిడ్డలు, వాళ్ళ ప్రాతినిధ్యం ఉండాలనేది కదా మేము కోరుకుంటుంది. 2.5 సంవత్సరాలు ఏందాక ఖాళీ పెట్టిర్రు మంత్రి పదవులు. వాళ్ళు ఇస్తే సంతోషపడి మా జనాభా కోసం, మా అన్నగారిన బిడ్డల కోసం పోరాటం చేస్తారు కదా. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తారు, మాది అంకల గారడి కాదు, పేదవాళ్ళ కోసం మేము చేస్తుంది. మరి బడ్జెట్లో మీరు పెట్టింది ఎంత? ఫస్ట్ ఇయర్ పెట్టిర్రు 9,000 కోట్లు, ఖర్చు పెట్టింది
1932 కోట్లు. మరి దీన్ని ఏమనాలి? బీసీ స్లప్ అని ఎక్కడ పోయింది? కాబట్టి దయచేసి నేను పెద్దలు శ్రీధర్ అన్నకు, మా శ్రీధర్ అన్నకు, ప్రభాకర్ అన్నకు, మా సీతక్క చెప్తున్నా, మీరు క్యాబినెట్లో మాట్లాడండి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మా బిడ్డలు ఎదగాలి. మీరు ఇచ్చిన హామీ కదా, మేము కొత్తగా అడుగుతుంది ఏం లేదు. ఫైనాన్స్ మినిస్టర్ గారేమో ఇగో ఈ అప్పులకు కట్టాలి, దీనికి కట్టాలి, దీనికి కట్టాలి, మా దగ్గర డబ్బులు లేవు అనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు. మరి ఎందుకు పెట్టారు బడ్జెట్లో? 2000 కోట్లు పెడితే 2000 కోట్లే పెట్టు. ఎందుకు మమ్మల్ని మోసం చేస్తున్నారు? ఎస్సీ సప్లాన్ పెట్టిన అది పూర్తి స్థాయిలో ఖర్చు పెడతలేరు. గిరిజనులకు సప్లాన్ పెడతామన్నారు. మరి ఎందుకు అంటే అధికారం వచ్చింది, చేయాలి కదా. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కూడా అధ్యక్ష బాధపడుతున్నారు పిల్లలు. ఓవర్సీస్ స్కాలర్షిప్ వాళ్ళు ఇక్కడ చదివే వాళ్ళు కాదు, విదేశాల్లో చదువుకున్నటువంటి పిల్లలు ఈరోజు ఆత్మగౌరవ భవనాలని ఆ రోజు క్యాబినెట్లో మేమందరం ఉండి కొంతమంది అబ్జెక్షన్ చేశారు. హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలకు కులాల పరంగా ఇస్తే అంత కాసుని జాగిస్తారా, ఎక్కడనో జిల్లాలలో ఇవ్వండి అని చెప్పి ఆ రోజు కొంతమంది చెప్తే ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఒప్పుకోలే. కోకాపేట్ల అప్పటికే 120 కోట్లకు ఎకరం ఉన్నటువంటి స్థలాన్ని ఇస్తా అని చెప్పిండు ఆయన. కొంతమంది చెప్పారు ఇవి మన కాస్ట్లీ భూములు ఇండస్ట్రీస్ కోసం లేదంటే ప్రభుత్వాల అవసరాల కోసం వాడుకోవాలంటే నథింగ్ డూయింగ్, ఇక్కడనే ఇస్తాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నమే అందుకని చెప్పారు వారు ఒక ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అన్ని జరిగినాయి నేను చెప్పాను, ఓ ప్రయత్నం చేశారు బీసీలు ఎదగాలని. 6,000 మంది పిల్లలు చదువుకుంటే 2 లక్షల మంది పిల్లలు చదువుకోనికి 1,25,000 రూపాయలు ప్రతి స్టూడెంట్ కనుక ఖర్చు పెట్టి మన పిల్లలు ప్రపంచంలో చదువుకోవాలంటే 20 లక్షల రూపాయలతో పాటు ఫ్లైట్ టికెట్ కూడా ఇచ్చినటువంటిది. ఈరోజు ప్రభాకర్ అన్నను అడుగుతున్నారు, ఆయనేమో మేము ఇప్పుడు ఇస్తాం తెస్తామని చెప్పి ఆయన చెప్పే పరిస్థితి లేక చెప్తుండే తప్ప వేరేదేం లేదు అధ్యక్ష. ఏం చేస్తాం చెప్పి ఇప్పుడు ప్రభాకర్ అన్న ఉన్నాడు, మా సురేఖకు ఉంది, మా శ్రీయన్ అన్న, ఏం చేస్తాం చెప్పు అధ్యక్ష. మాకు ఇంకా ఒక భయం, గ్రామాలలో భయపడేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి మాకేందంటే ఆ వాతావరణం ఆ రాజకీయాలలో ఎదగాలంటే ఎన్ని దక్కి ముక్కీలు తిని 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 ఒక స్థాయికి వచ్చినాము, మళ్ళా తొక్కేసారేమో అనేటువంటి భయం. కానీ నేను ఒకటి మాత్రం నిండు శాసనసభలో చెప్తున్నా, ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి సార్ గౌరవనీయులు సీనియర్లు సార్ అనేక సభలు చూసిండ్రు. బలహీన వర్గాలకు సంబంధించిన అంశంలో రాహుల్ గాంధీ గారు ఇంతకుముందే మా సహచరులు శ్రీహరి గారు చెప్పడం జరిగింది అధ్యక్ష. చరిత్రలో తప్పిదాలు జరుగుతాయి, దాన్ని సవరణ చేసుకోవాల్సిన బాధ్యత కూడా మా పైన ఉందని విశాలమైన హృదయంతో రాహుల్ గాంధీ గారు చరిత్రలో నిజంగానే చెప్తా ఉన్నాం సార్, ఏ నాయకుడు కూడా వెనుకకు పోయి చెప్పాడు, చరిత్రలో తప్పు జరిగింది దాన్ని సవరణ చేస్తామని ముందుకొచ్చిన మహానాయకుడు సార్ రాహుల్ గాంధీ గారు. బలహీన వర్గాల పక్షాన నిలబడ్డ వ్యక్తి, జాతీయ స్థాయిలో ఆ స్థాయిలో ఉండి బలహీన వర్గాల గురించి మాట్లాడిన వ్యక్తి, ఏకైక వ్యక్తి రాహుల్ గాంధీ గారు. అది మీరు గమనించాలి. ఇంటెంట్ మా ప్రభుత్వానికి రాజకీయం చేయాలదలుచుకోలేదు అధ్యక్ష. మేము ఈరోజు కూడా చెప్తా ఉన్నాము, రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని అమలు చేసే ఒక ప్రయత్నం, ఓ పోరాటం చేయాలి. ఆ క్రమంలోనే ముందుకు నడవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, వారు ఉన్నత వర్గానికి సంబంధించిన వారైనా కానీ ఈరోజు అందరి బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకత్వం ఉంది ఇక్కడ. భయాందోళనతో ఎవరు లేరు అధ్యక్ష. పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పినట్టు మా పొన్నం ప్రభాకర్ గారు
ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్లో పోరాటం చేసిన వ్యక్తి. ఆయన ఎవరికి భయపడడు. మా శ్రీహరి గారు సర్పంచ్గా, జెడ్పీటీసీగా ఆయన వివిధ స్థాయిలో నిలబడి అందరి గురించి పోరాటం చేసిన వ్యక్తి. కొండా సురేఖ గారి గురించి కూడా తెలుసు. బలహీన వర్గాలకు సంబంధించిన మా నాయకులందరూ కూడా ఈరోజు మాట్లాడి శక్తి గల ఉన్న నాయకులు అధ్యక్ష. ఎక్కడ కూడా ఎవరు భయపడే ప్రసక్తి కూడా లేదు వారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, అంత నాయకత్వం ఉంది మా దగ్గర అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష, వారు ఒక్కరో ఇద్దరో ముగ్గురో మా మంత్రులకు సంబంధించిన ఎక్కడైతే ఇంకా అవకాశం ఉందో వారిని నింపాలంటున్నారు. తప్పులేదు అధ్యక్ష. అది కూడా మాట్లాడినరు, ఇది కూడా మాట్లాడినరు. కేటీఆర్ గారు ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, పోరాటం చేస్తున్నప్పుడు పోరాటంలో మేము కూడా వచ్చి కలుస్తాం అని బీజేపీ వారు కేంద్రంలో ఉంటే వారికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని మేము ఢిల్లీలో పోరాటం చేస్తే కలిసి రండి అంటే రాలేదు. బీజేపీ వాళ్ళతో భయపడ్డారో మాకు తెలియదు. సరే రాలేకపోయారు. ఈరోజు మేము ఏం పోరాటం చేస్తున్నాం అధ్యక్ష? ఈరోజు డెడికేటెడ్ కమిషన్ ద్వారా ప్రక్రియను మొదలుపెట్టుకొని ముందుకు నడవండి అని కోర్టు జడ్జిమెంట్లకు అనుగుణంగా ఒక ప్రయత్నం చేసినాం. రాహుల్ గాంధీ గారు హైదరాబాద్కు సంబంధించి వారి సందర్శన సమయంలో బలహీన వర్గాలకు సంబంధించిన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఓ మాట చెప్పిన అధ్యక్ష, పోరాటం చేస్తూనే ఉంటాం, మేము ప్రభుత్వంలోకి రాగానే ఖచ్చితంగా చేసి తీర్థము, ఈ పోరాటంలో ముందుకెళ్తామని చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. ఈరోజు సీతక్క గారు చెప్పింది ఏంది? మా లక్ష్యం, మా ఆలోచన, మా ఉద్దేశాన్ని చెప్పాం. మీకు ఆ ఉద్దేశం కూడా లేకుండే. మీకు ఉద్దేశమే లేకుండే అధ్యక్ష. ఈరోజు శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మా సోదరులు అన్నారు, వారి నాయకుడే. మీ నాయకత్వం గురించి మేము ప్రశ్నించలేదు అధ్యక్ష. ఈరోజు మీరు నాయకుడు అయితే బాగుంటుందని ఆశించిండ్రు తప్ప ఇంకేం ఆలోచన చేయలేదు. ఈరోజు మేము స్పీచ్లు ఇవ్వటం కాదు, మా ఆలోచన, మా లక్ష్యం చెప్పడానికి ప్రయత్నం చేసినాం అధ్యక్ష. ప్రయత్నంలో ఉంటాం అధ్యక్ష. ఇంకా 2 సంవత్సరాలు కానీ, సంవత్సరం కానీ, నెల కానీ ఆ ప్రయత్నంలోనే ముందుకు సాగే కార్యక్రమం కూడా చేయటం జరుగుతుంది. రాహుల్ గాంధీ గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, సార్ ఈరోజు రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, ఇండియా కూటమికి సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా రాష్ట్రపతి దగ్గరికి వెళ్లి ఈ బలహీన వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్ గురించి కూడా ప్రయత్నం చేసిన అధ్యక్ష. ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, పోరాటంలో కలిసి రమ్మంటే మా శ్రీనివాసరావు గారు ఇటు అటు తిప్పి మేము చేస్తా ఉన్న ప్రయత్నానికి నీరుగార్చే ప్రయత్నం చేయొద్దని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. మా లక్ష్యాన్ని, మా ఉద్దేశాన్ని, మా కమిట్మెంట్ని, మా కన్విక్షన్ని ఈరోజు మీరు శంకించొద్దని మీరు చెప్పండి సలహా సూచనలు ఏం చేయాలని. ఇప్పుడు ఈ విధంగా మేము ముందుకు సాగినాం. దాని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది? కలిసి పోరాటం చేయాలనుకున్నప్పుడు రండి, పోదాం ముందడికి. ఈరోజు అనుకోగానే అన్ని సాధిస్తామని ఎవరు కూడా అనుకోరు. ఒకటి తర్వాత ఒకటి సాధించే కార్యక్రమం పోతాం. ఈరోజు మీరు చెప్పిన అన్ని అంశాలు కూడా రాసుకొని మా పొన్నం ప్రభాకర్ గారు తప్పకుండా సమాధానం ఇస్తారు. శ్రీనివాస్ యాదవ్ అధ్యక్ష, నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు అధ్యక్ష. నేను అడిగిందల్లా సీనన్న 2 నిమిషాలు కూర్చోవి. శ్రీధరన్న చెప్పిండు, సార్ నేను రాహుల్ గాంధీ గారిని తప్పుపట్టలేదు సార్. రాహుల్ గాంధీ గారికి ఆలోచన విధానం ఉండొచ్చు, దాన్ని నేను వ్యతిరేకించలే. ఆ రోజు ఢిల్లీలో జరిగినటువంటి రెండోది కులగణన ప్రాసెస్, శ్రీధరన్న నీకంటే ఈ శాసనసభలో ఎక్కువ ఎవరికి తెలియదు. బీసీ కమిషన్ వదిలిపెట్టి డిపార్ట్మెంట్కి ఇచ్చి దాన్ని అనేకమైనటువంటి తప్పిదాలు జరిగినటువంటిది కూడా మీరు చూసారు. భూసాని కమిషన్ అని ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్లో లేదు అధ్యక్ష. రెండోది నేను అడిగినదల్లా జంతర్ మంతర్ దగ్గర మీరు పెట్టినప్పుడు
అంతకుముందు ఈ శాసనసభలో ముఖ్యమంత్రి గారు ఆల్ పార్టీ డెలిగేషన్ నేను తీసుకుపోతా అన్నది మీరు హౌస్ రికార్డులో ఉంది, వారు తీసుకెళ్ళలే. మీరేదైతే జంతర్ మంతర్ ధర్నా అని చెప్పినరో మమ్మల్ని ఇన్వైట్ చేయలే. మీరు క్యాబినెట్లో కూర్చున్నప్పుడు ఒక నిర్ణయం తీసుకుంటారు, నేను టీవీలో పేపర్లో చూసింది, మాకెవరు ఇన్వైట్ చేయలే. అచ్చా పోనీ అప్పటికి శ్రీయానన్న మంత్రి కాలేదనుకుంటా, ప్రభాకర్ అన్న ఉన్నాడు, మమ్మల్ని ఇన్వైట్ చేసిర్రా? చేసి మీకు కూడా ఆహ్వానం ఇచ్చినాం, మమ్మల్ని పిలవలే. వాళ్ళు బీసీ ఆర్గనైజేషన్ మీకు కూడా ఆహ్వానం ఇచ్చినామని చెప్పినారు. అందరం కలిసి మేము కూడా అందరం పోయినాం. సెకండ్ టైం ప్రోగ్రామ్ మాది, ఫస్ట్ టైం ప్రోగ్రామ్ బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు చేసినటువంటి దాంట్లో స్పష్టత మాకు సంబంధం లేదు, మాకు ఆ విషయం తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆర్గనైజ్ చేసి మంత్రులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరు కలిసి పోయినరు కాబట్టి మీరు చేసిండ్రు అనేది మా బలమైనటువంటి అభిప్రాయం. కానీ అక్కడ పార్లమెంట్ జరుగుతుంది, మీరు పోయినప్పుడు రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు అడగలేదు? రెండోది, ఉండనన్నా చెప్పనేండి, పర్లేదన్నా పర్లే. అక్కడ ధర్నా జరుగుతున్నప్పుడు విశాల హృదయం ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదు అనేటువంటి అడిగిన మనకు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఎందుకు రాలే? మీకు పార్లమెంట్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టే అధికారం మీకు ఉంది. 170, 180 మంది ఇండియా అలయన్స్ కు సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఒక గంభీరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు ఒక ప్రభుత్వంగా ఢిల్లీకి వచ్చి అక్కడ జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసినప్పుడు ఎందుకు భాగస్వామ్యం కాలేదనే ఆవేదన చెప్తున్నాం. తప్పేముంది? మా సీనియర్ అన్న చెప్పిండు, శ్రీయానన్న బలవంతుడు, మా సీనన్న, మా ప్రభాకర్ అన్న. నేను వాళ్ళను ఉద్దేశించి చెప్పలే సార్. మా వాళ్ళు ఇంకా గ్రామాలల్లా కింది స్థాయిలో వీళ్ళ జోలికి పోతే ఏమవుతుందో అనేటువంటి ఒక భయానకం, రాజకీయాల్లో పైకి రాలేక. బట్ సందర్భం వస్తుంది, మాతోని రిజర్వేషన్లు అడిగే సందర్భం కూడా వస్తుంది. అది చరిత్ర చెప్తుంది, అది ఇయాల రేపా భవిష్యత్ అనేది నిర్ణయించుకుందాం. కానీ ఎందుకంటే నేనేమంటా అంటే చరిత్రలో అన్ని జరిగినాయన్న. ఇప్పుడు నేనేమంటున్నా సార్, చరిత్రలో అన్ని జరిగినాయి సార్. మన కళ్ళ ముంగట్నే 1969లో తెలంగాణ ఉద్యమం వచ్చింది, 72తోనే అయిపోయింది అనుకోరు. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక బలమైనటువంటి ఉద్యమాన్ని నడిపించారు. చరిత్ర చెప్తుంది, భారతదేశ చిత్రపటంలో ఒక తెలంగాణ రాష్ట్రం ఉంది, దానికి కేసీఆర్ గారు నాయకత్వం వహించారు. కానీ దీనికి మనం చెప్పిన హామీల ప్రకారం నిజాయితీగా వాళ్ళ మేరు కోరి చేస్తే అభ్యంతరం లేదు. కానీ గ్రామాలలో అధ్యక్ష చదువుకున్న పిల్లల సంఖ్య పెరిగింది. 15-20 సంవత్సరాల క్రితం లేదు. వాళ్ళు చదువు అంటే లేలే, మనం ఏదైనా వ్యవసాయం చేసుకుంటామని, కుల వృత్తి చేసుకుంటామన్న పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు చదువుకున్నారు, తెలివితేటలు వచ్చినాయి. మనం ఏం మాట్లాడుతున్నాం, పత్రికలు, పేపర్లు, ఆర్టికల్స్, టీవీలు, సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు చూస్తున్నాం. ఏంది సంఖ్య మీది కదా, అధికారం వాళ్ళకి ఎట్లుంటుంది అనేది ఒక బలమైనటువంటి అభిప్రాయానికి వచ్చారు. అందుకే మొన్న జనరల్ స్థానాలలో మొట్టమొదటిసారి బీసీలు గెలిచినటువంటి చరిత్ర ఉన్నది. దానికి అదే సంకేతం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి దయచేసి మీరు కామారెడ్డిలో ఇచ్చిన మాట ప్రకారం బడ్జెట్లు మొన్న కూడా ప్రభాకర్ అన్న, మా శ్రీరన్న, సురేఖక్క, లేకపోతే సీనన్న అందరూ కలిసి డిప్యూటీ సీఎం గారికి, ఫైనాన్స్ మినిస్టర్ గారికి బడ్జెట్ పెట్టిన తర్వాత అడిగారు. కానీ నాకు సరిపోతలేదు కదా అని నేనేమంటున్నా, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా,
మీరు ఆ క్యాబినెట్లో మంత్రులు కాబట్టి పెట్టిన బడ్జెట్ నన్నే ఇంప్లిమెంట్ చేయండి. మాది అంకలి గారడి కాదు, మేము నిజాయితీగా ఈ పెట్టిన డబ్బుని ఖర్చు పెడతామని మీరు ఆ 20,000 కోట్ల రూపాయలు, సరే 2 సంవత్సరాలు పోయినాయి, ఈ సంవత్సరం నుంచి అయినా మీరు 20,000 కోట్ల రూపాయలు పెట్టాలి. బీసీల కాంట్రాక్ట్లో వాళ్ళకు అవకాశం కల్పిస్తామన్నారు, కల్పించాలి. రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇప్పుడు చట్టసభల్లో మీకు ఇక్కడ క్యాబినెట్లో కావచ్చు, రాజకీయంలో కావచ్చు. రెండోది శ్రీధరన్నకు ఓ విషయం చెప్దామని మర్చిపోయినా, ఐఏఎస్ ఐపీఎస్ ప్రధానమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు కూడా మా బీసీ బిడ్డలు అనగదొక్కబడ్డారు. మీరు వాళ్ళకు ప్రాతినిధ్యం ఇస్తలేరు, వాళ్ళకు లూప్ లైన్లో ఇస్తుండ్రు, తొక్కేస్తుండ్రు. అది మీ చేతుల పని. ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఆ రోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక జనగాంలో మారుమూల గ్రామంలో పుట్టినటువంటి పేద వర్గాల బిడ్డ, మా యాదవ్ బిడ్డ వైస్ ఛాన్సలర్ ఇమ్మంటే ఇచ్చిండు వారికి. నేను ఎందుకు చెప్తున్నా అంటే, దయచేసి ఏదైతే జిల్లాలలో ప్రముఖమైనటువంటి స్థానంలో ఉన్న వాళ్లకు కనీసం అడ్వైజర్లలో కానీ అన్న సతన్న మొన్ననే మీరు బహుజనులు అంటే మీ గురించి కూడా చెప్పినా, నువ్వెందుకు తొందరపడుతున్నావు? నువ్వు ఎస్సీసీలకు మొన్ననే అధ్యక్షుడు అయినావు, సంతోషం. కాబట్టి నేను మీ గురించి మాట్లాడుతున్నా, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? కాబట్టి నీకు ఇట్లా నిజంగా నువ్వు ఒక చైర్మన్ గా కొట్లాడాలనుకుంటే దళిత బంధు 12 లక్షలు ఇమ్మని చెప్పు, కొట్లాడన్నా. మీరు చెప్పిందే కదా. కాబట్టి అధ్యక్ష, ఇక నేను ఎక్కువ మాట్లాడకుండా, ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. మా ప్రభుత్వంలో ఏమేం చేసినాము, విద్యార్థులకు ఏం చేసినాము, ఏ విధంగా కార్యక్రమాలు చేసినాము, ఇక అవన్నీ చెప్తుంటే మళ్ళా అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు అవుతాయి. కాబట్టి నేను స్టేట్ అవే, దయచేసి మీరేదైతే కామారెడ్డి డిక్లరేషన్, మీరేంది 9th షెడ్యూల్ కాబట్టి అది మీ చేతిలో లేని పని, అది పక్కన పెట్టు, మీ చేతిలో ఉన్న పని చేయమని నేను కోరుతున్నా. ఇప్పుడు మీరు 20,000 కోట్లు ఇస్తామని 9,000 కోట్లు ఇచ్చి అవి కూడా ఖర్చు పెట్టకపోతే ఏడాది మన బిడ్డలు ఏమనుకుంటారు? బయట మనల్ని అడుగుతలేరా? నాకంటే ఎక్కువ మిమ్మల్ని అడుగుతారు కదా మంత్రులని, మీ మీద ప్రెజర్ ఉంటుంది కదా. కాబట్టి దయచేసి ఇవన్నీ చేయాలని కోరుకుంటూ, నేను నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ఈ విషయంలో మీరు క్లియరెన్స్, మీరు తప్పకుండా ఇవి ఇంప్లిమెంట్ చేస్తామంటే తప్పకుండా మేము కూడా సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు, మినిస్టర్ గారు మాట్లాడండి. అధ్యక్ష, ఒకటి తాల్కటోరా స్టేడియంలో బీసీ డెలిగేషన్ పెట్టినాం అధ్యక్ష. అయితే ఆ రోజు నేషనల్ బీసీ లీడర్ ఒక మాట చెప్పిండు అధ్యక్ష, అది ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈ సందర్భంలో. హిందీ నార్థన్ లాంగ్వేజ్లో जब तक हम पिछड़े रह जाएंगे बिछड़े అని. బీసీలలో ఫ్రాంక్గా చెప్పాలంటే అధ్యక్ష, మా తలసాని సీనన్న చాలా మంచిగా చెప్పిండు. నేను నిజంగా కూడా అప్రిషియేట్ చేస్తాం, తప్పేం కాదు. ఈరోజు వాస్తవం కూడా మేము మొదటిసారి వచ్చినాం అధ్యక్ష. సరే ఎమ్మెల్యేలు కాదేం కానీ నేను కూడా వార్డు కౌన్సిలర్కి వచ్చిన అధ్యక్ష. వార్డు కౌన్సిలర్ చేసిన, సర్పంచ్ చేసిన, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఫ్లో లీడర్, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే, ఇప్పుడు మంత్రి అధ్యక్ష. నిజంగా అన్న మాట్లాడుకుని ఒక మాట అయితే నిజంగా చెప్పిండు అధ్యక్ష. ఏందని, ఈ స్థానంలో వచ్చి కూర్చోవడానికి బ్యాక్వర్డ్ క్యాస్ట్లలో ఎంత నరకం ఉంటుందో అన్నకు కూడా అనుభవం ఉంది, అన్నకుంది, నాకుంది. ఎందుకంటే ఉట్టికి స్వర్గంకి ఎక్కడ లేకుండా మధ్యస్థంగా ఉన్నటువంటి సందర్భం బీసీల అధ్యక్ష. నేను ఇదే అంటున్నా మా సీనియర్ని. ఒకవేళ గత 10 సంవత్సరాల అధికారంలో మీరు ఉన్నప్పుడు గింతనే మాట్లాడే అవకాశం మీకు ఇచ్చిర్రా సీనన్న? నిజం మాట్లాడుకుందాం, ఎక్కడ క్రిటిసైజ్ చేస్తా నేను. గత 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు
గింతనైనా మా సింధనకు మాట్లాడే అవకాశం ఇచ్చిర్రా? లేదన్నా. ఒక్కసారి నేను కూడా ఉన్న రాజకీయాలన్నా, నేనేమో కొత్తగా రాలేదు, నేను రాజకీయాల్లో ఉన్నా, ఒక్కసారి మాట్లాడే అధికారం ఇయ్యలే. ప్రతిసారి అంటే ఉంది అధ్యక్ష, సెంట్రల్ గవర్నమెంట్ లో మీరు లేరు, సెంట్రల్ లో మీరు లేరు కదా, మభ్యపెట్టడానికేనో లేకుంటే మోసం చేయడానికేనో అంటున్నారు అధ్యక్ష. మభ్యపెట్టడం మోసం చేయడం కాదు అధ్యక్ష, మన హక్కుల కోసం మనం పోరాటం చేయడానికి కావాల్సిన ప్రక్రియను ఏర్పాటు చేసుకున్నాం. ఆ రోజు తమిళనాడులో ఉన్నటువంటి జయలలిత గారు డిఎంకే డిఎంకే అన్నా డిఎంకే మరి ఆమె కాంగ్రెస్ అయితే కాదు కదా. ఆ రోజు సెంట్రల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది. మన పెద్ద మనిషి పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆమె ఆ రోజు ఈ విధంగానే ఆలోచన చేసి ఉంటే మనం సెంట్రల్లో లేము కదా, మనకెందుకు ఇస్తారులే, అడగొద్దని అడగకుండా ఉండి ఉంటే సాధ్యమవుతుండేనా అధ్యక్ష? ఆమె తమ రాష్ట్రానికి కావాల్సినటువంటి వెనుకబడ్డ జాతుల కోసం ఖచ్చితంగా ఏదైతే ప్రక్రియ ఇప్పుడు మనం చేశామో ఆ ప్రక్రియ చేసి షెడ్యూల్ 9 లో పెట్టమని ఆమె ఒక పార్టీ, సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా అధ్యక్ష, ఆ విధంగా ఇస్తారేమో అనుకొని ప్రయత్నం చేయడం తప్పు కదా. ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామనేది కూడా తప్పేం కాదు కదా అధ్యక్ష. నేనేమంటున్నా, వాస్తవంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఎక్కడైనా సరే అన్న మా రామారావు అన్న అంటుండు ఆచరణ చేసి చూపించినాం. ఎస్ అధ్యక్ష, ఆచరణ చేయాల్సింది ఇంకా ఉండే. ఎంత చూపించిందో అంత అవసరం లేకుండే. ఏ నిష్పత్తిలో అయితే బీసీలు ఉన్నారని ఈరోజు మా సీనియర్ మాట్లాడుతున్నారో ఆ నిష్పత్తిలో ఏం జరిగిందో ఒక్కసారి ఏంటి అధ్యక్ష, ఎవరి వీపు వాళ్ళకి కనిపించదు అధ్యక్ష. ఎంతసేపు ఉన్నా మనం ఈ విధంగా ఈ రోజు ఎవరెందుకు మాట్లాడతలేరు, ఆ అవకాశం ఎందుకు మీకు ఇస్తా ఉందంటే ఈ విధంగానే మన బీసీ వల్ల మనము అనుకొని అక్కడ మేమున్నా, ఇక్కడ మీరున్నా, ఇంకొకరుకున్నా మనకు అనుకునేటువంటి సందర్భాన్ని క్రియేట్ చేసి తమాషా చూసే ప్రయత్నం చేస్తారు తప్ప ఏ విధంగా అయితే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఉందో ఆ విధంగా నిక్కచ్చిగా మేము మాట్లాడుతున్నాం కదా అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి సందర్భం వస్తే మాట్లాడే ధైర్యం ఉన్న గతంలో చేసిండ్రా అధ్యక్ష? ఈరోజు ధైర్యంగా మాట్లాడతలేమా? అధికారంలో ఉండడమే కాకుండా గవర్నమెంట్ లో ఒక మంత్రిగా ఉన్నా కూడా ఎస్ చట్టసభల్లో 42% రావడానికి ఇక ఈ ప్రక్రియ ఏర్పాటు చేసుకోవాలి. 42% ఖచ్చితంగా ఇచ్చే ప్రక్రియ పార్టీకి కట్టుబడి ఉందన్న మాట అందరం కూడా అధ్యక్ష. ఇక్కడ ఒక చిన్న ప్రత్యేకత చూడాలి అధ్యక్ష. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చున్నప్పుడు బీసీలను ఒక్కటే పోలేదు అధ్యక్ష, పార్టీకించి బీసీలను ఒక్కటే పోయొచ్చ. ఎస్సీలు బీసీలు మైనార్టీలు అగ్రవర్ణాలు అందరం కూడా పోయి అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం అధ్యక్ష. ప్రతిసారి అదొక్క మాటనే ఏంది, ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలే, అట్ ద సేమ్ టైం మన ఖర్గే గారు ఎందుకు రాలే అధ్యక్ష? ఏఐసిసి అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారి ఆలోచన, వాళ్ళిద్దరి ఆలోచన విధానమే ఈ రోజు చట్టసభల్లో నిక్కాసుగా నిలబడి 42% రిజర్వేషన్ కోసం పార్టీ కట్టుబడి ఉంది, మేము కట్టుబడి ఉన్నాం చెప్పే ధైర్యాన్ని ఇచ్చింది కూడా ఆ నాయకత్వం అన్న మాట మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, హైకోర్టులో వాళ్ళు కేసు వేసారు అధ్యక్ష. కేసు వేసినప్పుడు అందరికీ కోరడం అధ్యక్ష, అందరం కూడా ఇంప్లీడ్ అవుతాం, అందరం కూడా ఆ కేసు ఇంప్లీడ్ అయితే దాని ఆలోచన విధానం వేరే ఉంటుంది. ఇది అందరూ కూడా ఆలోచన చేస్తేనే ఖచ్చితంగా ముందుకు పోతానికి ప్రయత్నం చేసినాం అన్నం అధ్యక్ష. కానీ ఎవరు ఇంప్లీడ్ కాలేదు అధ్యక్ష. 100% ఈ రోజు కూడా పార్టీ పరంగా ఇంకా సలహాలు సూచనలు మా సీనియర్లతో ఇంకా ఎన్నిసార్లు నేను నిర్మోహంగా చెప్తా ఉన్నా అధ్యక్ష. ప్రభుత్వంలో ఉన్నా కూడా, మంత్రిగా ఉన్నా కూడా ఒకవేళ సీనియర్ శ్రీ నా దగ్గర ఒక కొత్త రకమైన ఆలోచన విధానం ఉంది, ఈ విధంగా పోతే మంచిదంటే తాను ఎక్కడికి రమ్మని అక్కడ రావడానికి నిర్మోహమాటంగా సిద్ధంగా ఉన్నామన్న మాట తెలియజేసుకుంటూ ఖచ్చితంగా బీసీల పట్ల ఆలోచన ఉంది కాబట్టి అధ్యక్ష ఖచ్చితంగా మన బై ఎలక్షన్ లో కూడా మా సోదరుడు నవీన్ ని నిలబెట్టి ఆ రోజు బీసీల అది ఎన్ని ఇబ్బందులు పెట్టినా బీసీల పట్ల వాళ్ళకు లేదు మాకుందని మళ్ళొకసారి రుజువు కూడా చేసుకున్నాం అధ్యక్ష. ఇది గుర్తించి ఖచ్చితంగా భవిష్యత్తులో నవీన్ మీద ఎన్ని కేసులు పెట్టినా నవీన్ గెలిపించుకునే ప్రయత్నం చేసినాం. ఇంకొక మాట చెప్తాను అధ్యక్ష, దయచేసి ఒక్కటే ఒక నిజమైన మాట ఆత్మసాక్షి చెప్తున్నా అధ్యక్ష. నేనైతే నిర్భయంగా మాట్లాడుతా అధ్యక్ష. సబ్జెక్ట్ వచ్చినప్పుడు
ఒకవేళ ఎవరి సలహాలు సూచనల మేరకు ఎవరో ఏదో ఆడిపిస్తే ఆడితే విధానం మీకు మాకు ఎవరికి ఉండొద్దు. ఖచ్చితంగా మనం ఒకరి బుట్టలో పడిపోతే ఇంకెన్నడికి కూడా బీసీల పట్ల మనం ఆలోచన విధానాన్ని చంపుకున్న వాళ్ళ మొత్తం. కాబట్టే నిర్భయంగా ఎక్కడికక్కడ బీసీల విషయం వచ్చినప్పుడు ఖచ్చితంగా నిక్కాసుగా నిలబడి మీరు మేము మనమందరం కలిసి పోరాటం చేస్తేనే తప్ప భావి తరాలకు భవిష్యత్ తరాలకు బాటేసిన వాళ్ళ అవుతామన్న మాట గుర్తు చేస్తూ మా సీనియర్లో ఇంకేమైనా సలహాలు సూచిస్తే నిర్మూలనే చెప్తున్న అధ్యక్ష వేదికలో సభగా చెప్తున్న సీనియర్ని ఎక్కడ పిలిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నామన్న మాట గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నా అధ్యక్ష. సార్ సంతోషం శ్రీహరి అన్న, నేనేమో ఈ లంబా చౌడ ఎందుకు అని చెప్పి ఇక మళ్ళీ అంతా కాంట్రవర్సీ అవుతాయని నేను సబ్జెక్ట్ పక్కన పెట్టిన. నువ్వేమో మా అల్లుని నువ్వేమంటున్నావు మా అల్లుని నిలబెట్టి హైదరాబాద్లో గెలిపించినామంటున్నావు. నా అల్లుని నిలబెట్టి హైదరాబాద్ సిటీలో మీరు గెలిపించినట్టు సంతోషం. అంటే నేను చెప్తున్నా అర్థమైతలేదు. రెండో సార్ రెండోది సార్ నేను శ్రీధరన్న కూడా చెప్పినా మీకు కూడా చెప్పింది సార్. సరే ఎందుకు నాకు అవకాశం ఇచ్చారు థ్యాంక్స్ అని చెప్పి నేను కూర్చున్నా అన్న. మళ్ళా పాత విషయాలకే పోతుండు ఇంప్లీడ్గా అమ్మన్నా అవి జడ్జిమెంట్లు ఉండే అధ్యక్ష. 50% కంటే మించి ఉంటే అవి చెల్లవు అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. ఎవరు ఇంప్లీడ్ అయినా జరగదు. జయలలిత గారు 69% అప్పుడు పివి నరసింహారావు గారికి ఆ రాష్ట్రంలో ఆ సంఖ్య అవసరం ఉండే. కాబట్టి ఆమె ధైర్యంగా నిలబడి నా సంఖ్య ఇది క్లియర్ చేస్తే నేను సపోర్ట్ చేస్తా అంటే అది జరిగింది, అక్కడ జరిగినటువంటిది. కాబట్టి దయచేసి నేనేమంటా అంటే ఇంకా విమర్శ ప్రతి విమర్శ నాకు నాకు అట్లా కాదు. హైదరాబాద్ సిటీలో ఉండి 6 సార్లు గెలిచినోని నీకు స్వేచ్ఛ ఉండేనా అని మాట్లాడితే నేను ఏం చెప్పాలి? నీకు చిన్న పిల్లగా అన్నా లే అన్నా. మీరు గుర్తుపెట్టుకోండి, నేను కాంట్రవర్సీ చేయదలుచుకోలే. మీకు స్వేచ్ఛ ఉండేనా? నాకెంత స్వేచ్ఛ ఉండే, మా వాళ్ళకి ఎంత స్వేచ్ఛ ఉండే మాకు అందరికీ తెలుసు. కాబట్టి 9 సంవత్సరాలలో అద్భుతాలు చేసినాం. కాబట్టి దయచేసి నేను 9th షెడ్యూల్ పక్కన పెట్టండి. అది జరిగేటప్పుడు జరుగుతుంది, పోరాటం చేస్తాం, బలమైనటువంటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, అది వేరే విషయం. కానీ మీ చేతిలో ఉన్న పని మాత్రం మీరు చేయండి. వచ్చే క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో ఆ మిగిలినవి ఆ బీసీలకి ఆ మంత్రి పదవులు ఇవ్వండి. తీసే శ్రీధరన్న అన్న సార్, ఇప్పుడు తీసేసినా మేమే వచ్చినాం, తీసినా మేమే వచ్చినాం. కాబట్టి అదే తీస్తే కూడా మేమే వచ్చినాం సార్. ఇదంతా రెగ్యులర్ ప్రాసెస్ గవర్నమెంట్లల్లా. నేనేమంటున్నా, నువ్వు మంత్రి అవుతావా లేకపోతే నువ్వు కొట్లాడుతావా? 2 సంవత్సరాల 4 నెలలు నా 2 మంత్రి పదవులు ఉంటే మా వాళ్ళు వాళ్ళ గౌరవం పెంచుకుంటుంటే ప్రజలకు మేలు జరుగుతుండే అనేది నేను కోరేది అధ్యక్ష. ఇవేమో మీ చేతుల పనులన్నా, అదేమో మన చేతిలో లేని పని. బీసీసీల ప్లాన్ మన చేతిలో పని. రెండోది ఫీజు రియంబర్స్మెంట్ మన ఖజానా పని. 20,000 కోట్లు అది మన చేతిలో పని. 42% మన చేతిలో లేదు. ఆ కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు, అది మన చేతిలో పని. ఎంబీసీ మంత్రిత్వ శాఖ కూడా ఏర్పాటు చేస్తా అన్నారు, అది మన చేతిలో పని. కాబట్టి అవన్నీ చేయాలని నేను కోరుతున్నా. అంతకుమించి మీరు చెప్పినయే మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి నేను చెప్తున్నా. రెండోది, దయచేసి నేను మా శ్రీధర్ అన్నకు రిక్వెస్ట్ చేసేది ఒకటే. శ్రీధర్ అన్న,
బడ్జెట్లో పెట్టినటువంటి అంకెల ప్రకారమే ఖర్చు పెట్టమని చెప్తున్నా, అంతకంటే వేరేదేం లేదు. ఎందుకంటే మన వాళ్ళు నిన్న మీరు 12,000 కోట్లు అన్నారు, వాళ్ళు నిజమే వస్తాయని అపోహ. కార్పొరేషన్లు, రెండోది మన ఎంబీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి, అక్కడ రూపాయలు ఏమంటారు వాళ్ళ పాపం. కాబట్టి దయచేసి మా ఈ డిపార్ట్మెంట్లన్నీ మా పొన్నం ప్రభాకర్ అన్న చూస్తుండు, అన్న అందరూ వచ్చి నేను ఎత్తి మీద కూర్చుంటారు, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు అధ్యక్ష. సీనియర్ నాయకులు శ్రీనివాస్ యాదవ్ గారు 50% మించి ఉన్న జనాభా యొక్క హక్కుల కోసం, బాధ్యతల కోసం సుదీర్ఘంగా మంచి డిబేట్ తెరలేపారు అధ్యక్ష. వారిని అభినందిస్తూ, అలాగే తెలంగాణ రాష్ట్రంలో 50% కంటే ఎక్కువ ఉన్న పట్టణాల పరిస్థితి గురించి మాట్లాడే అవకాశం వచ్చినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ఎక్కువ సమయం ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. అధ్యక్ష, అర్బన్ ప్లానింగ్ అనేది అది 6 నెలలకో, ఏడాదికో, 2 సంవత్సరాలకో పూర్తిగా మనం అనుకున్నట్టు చేసే వ్యవహారం కాదు అధ్యక్ష. ప్రపంచంలో ఉన్న నిపుణులు కావచ్చు, రాష్ట్రంలో దేశంలో ఉన్న నిపుణులు కావచ్చు, అర్బన్ ప్లానింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 20 నుంచి 30 సంవత్సరాల స్ట్రాటజీ, ప్లానింగు, రిసోర్సెస్, గ్రౌండింగు ఇవన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకొని పాలసీల నిర్మాణం చేస్తారు అధ్యక్ష. ఆ పాలసీల నిర్మాణం చేసిన తర్వాతనే ఆ అర్బన్ ప్లానింగ్ యొక్క విశిష్టత, సక్సెస్, కోట్లాది మంది ప్రజలకు దానివల్ల లాభాలు అర్థమవుతాయి అధ్యక్ష, వాళ్ళ ఇళ్లలోకి చేరుతాయి అధ్యక్ష. ఇది ఇప్పటిదాకా మనకున్న అనుభవం, చరిత్ర. అలాగే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరానికి ఒక విశిష్టత ఉంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణనే హైదరాబాదు, హైదరాబాదే తెలంగాణ అని చెప్పి మనం అనుకుంటున్న సందర్భం ఎప్పుడూ బడ్జెట్ కాగితాలు, పైసల లెక్కలు చూస్తూ ఉంటే ఆ లెక్కల వెనుక హైదరాబాద్ నగరంతో వచ్చే బడ్జెట్లు, ఇక్కడి నుంచి వచ్చే రెవెన్యూ, ఇక్కడ నివాసం ఉండే జనాభా, ఇవే మనకు గుర్తుకొస్తాయి. తెలంగాణలో ఉన్న ప్రతి గ్రామం నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ పేగుబంధం ఏదైతే ఉందో అది ఇంకా కొనసాగుతూనే ఉంది అధ్యక్ష. హైదరాబాద్ అనేది వాస్తవంగా గతంలో ఒక దేశంగా ఉండాల్సిన అర్హతలన్నీ కూడా హైదరాబాద్కు ఉండే. కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ రాష్ట్ర ప్రజలు దేశభక్తికి మించిందేం లేదు, మేము భారతీయులమే, మాకు స్వంత దేశం అవసరం లేదు, మా పవిత్ర భారతదేశంలో ఒక భాగంగా ఉండడానికి మేము ఇష్టపడతామని చెప్పి ఎన్నో పోరాటాలు చేసిన తర్వాత హైదరాబాద్ కేంద్రంగా హైదరాబాద్ రాష్ట్రం వచ్చింది అధ్యక్ష. అంత విశిష్టత గల హైదరాబాద్ నగరం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దాని ఉత్థాన పతనాలు మనం గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండే మొదలు హైదరాబాద్ నగరంలో ఆ రోజు హైదరాబాద్ యొక్క విశిష్టతను అర్థం చేసుకొని అనేక ఇన్స్టిట్యూట్లను మన హైదరాబాద్కు తీసుకొచ్చింది. ఆ రోజు ఒక ప్రపంచంలో నగరాలన్నీ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పోటీపడి అభివృద్ధి పదంలోకి సాగుతూ ఉంటే మనం వెనుకబాటుకు గురవుతున్నామన్న ఆలోచనతోటి భారతదేశంలో అల్సర్లాగా ఉండే హైదరాబాదు నిజాం రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రంగా భారతదేశంలో విలీనమైన తర్వాత హైదరాబాద్ నగర ప్రాముఖ్యతను, ఇక్కడ అన్ని వర్గాల ప్రజల యొక్క సుఖశాంతులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఇచ్చింది అధ్యక్ష. దాదాపుగా 50 కంటే ఎక్కువ నేషనల్లీ ప్రామినెంట్ ఇన్స్టిట్యూట్స్ని ఆ రోజు హైదరాబాద్కి ఇచ్చింది. 1000 ఎకరాలు ఆ ఇన్స్టిట్యూట్స్కి ఇచ్చి ఎంతో స్కిల్డ్ వర్క్ ఫోర్స్ను, ఎంటర్ప్రీనర్స్ని, అలాగే సైంటిస్టులను తయారు చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష. కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్కి ఏం చేయలేదని అప్పుడప్పుడు కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఈ హైదరాబాద్ అస్తిత్వానికి వెన్నెముకగా, ఫౌండేషన్గా నిలిచింది కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పాలసీల అధ్యక్ష. నేను మళ్ళీ వెనకకి పోను, కానీ ఈరోజు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అగ్రగామిగా హైదరాబాద్ రాష్ట్రాన్ని నిలబెట్టడానికి దాదాపుగా 30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం పునాది రాయి వేసింది మా కాంగ్రెస్ ప్రభుత్వం, అక్కడ ముఖ్యమంత్రి నెదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. దాని తర్వాత ఆ హైటెక్ సిటీని అభివృద్ధి పరిచే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు టీడీపీ అధ్యక్షులుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వారి కృషి ఉంది. దాని తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు అనన్యమైన గొప్ప ఆలోచనతోటి హైదరాబాద్కు ఆ రోజు రింగ్ రోడ్డు కానీ, ఎయిర్పోర్ట్ను కంప్లీట్ చేయడం కానీ, ఇంకా అనేక పరిశ్రమలను హైదరాబాద్కు తీసుకురావడం, ఐఐటీని తీసుకురావడం,
ఇంకా ప్రముఖమైన విద్యా సంస్థలను తీసుకురావడం, హైదరాబాద్ గొప్పతనాన్ని ఎంతో ఉన్నతంగా చాటిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అధ్యక్ష. దాని తర్వాత ఈరోజు ఇక్కడ ఫార్మా, ఐటీ రంగాలు కానీ, డిఫెన్స్, బ్యాంకింగ్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కానీ రావడానికి ప్రధానమైన కారణం మా ప్రభుత్వాలు అప్పుడు చేసిన ఆలోచన. అది 30-40 సంవత్సరాల తర్వాత ఈరోజు తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ ప్రజలు గొప్పగా అనుకుంటూ అనుభవిస్తున్న చరిత్ర మన కళ్ళ ముందు ఉంది అధ్యక్ష. మరి ఇంత గొప్ప కంట్రిబ్యూషన్ చేసింది మా కాంగ్రెస్ పార్టీ, మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, మా కాంగ్రెస్ మంత్రివర్గ సభ్యులు ఆ రోజు. కానీ ఈరోజు మేము అధికారంలోకి వచ్చే ముందు హైదరాబాద్ పరిస్థితి ఎట్లా ఉండే అధ్యక్ష? ప్రమాద గంటికలు మోగినాయి అధ్యక్ష. 2020లో మూసీ నదికి వరదలు వస్తే హైదరాబాద్ అతలాకుతలం అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్ చాలా గొప్పగా ఉంటుంది, హైదరాబాద్ తోటే తెలంగాణ జీవనం ముడిపడి ఉన్నది కాబట్టి హైదరాబాద్ను మనం అద్భుతంగా కాపాడుకొని గొప్ప నగరంగా తీర్చిదిద్దుకుంటామన్న ఆలోచనే ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక ప్రబలమైన కారణంగా ఉన్నది అధ్యక్ష. వాస్తవంగా తెలంగాణ రెవెన్యూలో 50% కంటే ఎక్కువ హైదరాబాద్ నగరం నుంచి వస్తుంది. ఇక్కడ ఆ రోజు మేము పెట్టిన ఐటీ పరిశ్రమతోటి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు 3,30,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ తోటి దేశంలోనే నెంబర్ 2 నగరంగా విరాజిల్లుతున్నదంటే దాంట్లో కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క కాంట్రిబ్యూషన్ అనన్య సామాన్యమైనదన్న విషయం తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. కానీ ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి ఈరోజు మళ్ళొకసారి సమూలంగా అభివృద్ధి వైపు తీసుకుపోవాలి, కొత్త పుంతలు దొక్కించాలి, కొత్త బాటని ఎన్నుకోవాలని ఒక ఆలోచన చేస్తూ ఉంటే దాన్ని మా ప్రతిపక్ష సభ్యులు కొందరు నెగటివ్గా మాట్లాడి నెగటివ్గా చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ కోసం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు జరిగినాయి, వాటిని మేము కాదనట్లేదు. ఎస్ఆర్డిపి రూపంలో హైదరాబాద్ నగరంలో అక్కడ మినుక్కు అనేటట్టుగా కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఆకాశ హామ్యాలు, కొన్ని అండర్ గ్రౌండ్ ప్యాసేజీలు, కొన్ని ఫ్లైఓవర్లు చేసిండ్రు. దాన్ని ఒప్పుకుంటున్నాం. 8,000 కోట్లు 10,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, దాన్ని కూడా ఒప్పుకుంటున్నాం. అలాగే దాని అభినందనలు కూడా తెలుపుతా ఉన్నాం అభివృద్ధిలో భాగమైనందుకు. కానీ హైదరాబాద్ నగరానికి యొక్క మైల్ స్టోన్స్ అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్టాబ్లిష్ అయినాయి, దాన్ని పెంపొందించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయాన్ని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, హైదరాబాద్ అభివృద్ధి మూసీ నది అభివృద్ధితో ముడిపడి ఉన్నది. హైదరాబాద్ ఆవిర్భావమే మూసీ నది ఒడ్డున, మూసీ నదితో సమాంతరంగా పేగుబంధమై హైదరాబాద్ నగరం అభివృద్ధి చెందిన విషయాన్ని మనం మర్చిపోకూడదు. కానీ ఆ మూసీ నది, ముచ్చుకుంద నది, అనంతగిరి అడవుల్లో నుంచి వచ్చిన ఔషధాలను తీసుకొని, అక్కడున్న రాళ్లలోని ఖనిజ గుణాలను తీసుకొని ఆ నీళ్లు తాగితేనే సర్వ రోగాలు నయమయ్యే పరిస్థితి నుంచి ఈరోజు మూసీ నది ఒక మురికి కూపంగా, కషాయంగా ఆ నీరు కాలుష్య కాసారంగా మారిన విషయం మనకు తెలియదా అధ్యక్ష? 2014 తర్వాత వచ్చిన మన ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం మరి అటువంటి పవిత్రమైన ముచ్చుకుంద నదిని, మూసీ నదిని ప్రక్షాళన చేసి రిజోనేట్ చేసే కార్యక్రమం ఎందుకు ఆలోచన చేయలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. కొన్ని ఆలోచన చేసినారని చెప్పి వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఎక్కడో ఉప్పల్ దగ్గర ఒక పార్కు నిర్మాణం చేసిండ్రు, ఇంకా కొన్ని కార్యక్రమాలు చేసిండ్రు, సంతోషం. కానీ అది హైదరాబాద్ బతుకు చిత్రాన్ని మార్చే ఆలోచన కాదు కదా అని చెప్పి నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి మంత్రివర్గ సహచరులతోటి, అలాగే మా శ్రీధర్ బాబు గారితో, బట్టి విక్రమార్క గారితో, మిగతా మంత్రులతోటి ఆలోచన చేసి హైదరాబాద్ నగరాన్ని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దాలంటే సమూలమైన మార్పులు, సమూలమైన కంప్లీట్ యూటర్న్ తీసుకొని పాలసీ డెసిషన్స్లో చాలా పారదర్శకత తోటి, ఎక్స్పర్ట్ అడ్వైస్ తోటి భవిష్యత్తు 30 సంవత్సరాలకు అనుకూలంగా ఉండే విధంగా పాలసీ డెసిషన్లు తీసుకోవాలని చెప్పి అందరితో సంప్రదించింది అధ్యక్ష. విదేశాలకు కూడా పోయి వచ్చిండ్రు. రకరకాల యాంగిల్స్లో మన హైదరాబాద్ను కావచ్చు, మూసీ నదిని కావచ్చు, ఎట్లా డెవలప్ చేయాలి, దీన్ని ఒక ఎడ్యుకేషన్ హబ్గా, ఇండస్ట్రీ హబ్గా, గ్రోత్ ఇంజన్గా ఎట్లా చేయాలి, అవకాశాలు ఏంది అని చెప్పి తరచి మేధోమథనం చేసిన తర్వాత కొన్ని హిస్టారిక్ ప్రాజెక్ట్స్ను అనౌన్స్ చేసుకున్నాం అధ్యక్ష. నిజంగా హైదరాబాద్కు కొత్త రూపాన్ని ఇచ్చే ప్రాజెక్టులు అవి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే, నేను బొంబాయిలో 1992లో కస్టమ్స్ ఆఫీసర్గా అక్కడ ఉద్యోగం చేసిన.
ఆ అనుభవాలు మీతో పంచుకోవాలి, తెలంగాణ ప్రజలకు కూడా అర్థం కావాలని చెప్పి ఈ వేదిక మీద నేను ఈ వేదిక ద్వారా మాట్లాడదలుచుకున్నా. అధ్యక్ష, ఆ రోజు బొంబాయి నగరం, ఇప్పుడు ముంబై నగరం పీక్ వచ్చేసింది. ట్రాఫిక్ జాములు ఉండే, ఎక్కడ చూసినా రైళ్లలో మనం పోవాలంటే పోలేని పరిస్థితి. అటువంటి సందర్భంలో వారు నవీ ముంబై అని చెప్పి ఒక కొత్త నగరానికి ఆ రోజు అంకురార్పణ చేసిండ్రు. మళ్ళీ మొన్నొకసారి నేను వెళ్ళి చూస్తే ఈరోజు నవీ ముంబైలోని ఎకానమీ బాంబే ఎకానమీ కంటే కూడా ఎక్కువ అయిపోయింది. అక్కడ జేఎన్పీటీ అని చెప్పి ఒక పోర్టును కట్టిండ్రు. ఆ రోజున్న బాంబే పోర్టు క్లస్టర్ అయిపోయింది, క్లాగ్ అయిపోయింది, షిప్పులు రాలేకపోతా ఉన్నాయి, ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుంటుంది, ముంబై పోర్టు యొక్క విశిష్టత తగ్గిపోతుంది అని చెప్పి 30 సంవత్సరాల క్రితమే ఆ రోజు నవీ ముంబై పోర్టుకు అంకురార్పణ, జేఎన్పీటీ పోర్టుకు నావసేవ అంటారు, జేఎన్పీటీ పోర్టుకు అంకురార్పణ చేస్తే ఈరోజు దేశంలోనే నెంబర్ 1 పోర్టుగా, కార్గో హ్యాండింగ్ లో నెంబర్ 1 పోర్టుగా నవీ ముంబై ఈ రోజు ఒక ఎకనామిక్ ఇంజన్ గా మొత్తం బాంబే కంటే కూడా ఎక్కువ రెవెన్యూ నవీ ముంబై తోటి వస్తుంది అంటే మరి ఆ రోజు ఆ పెద్దలు, మహారాష్ట్రలో ఉన్న పెద్దలు ఆలోచన చేస్తేనే కదా అధ్యక్ష. మరి 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన ఎందుకు అటువంటి విప్లవాత్మకమైన ఆలోచన చేయలేదు? హైదరాబాద్ ట్రాఫిక్ డికంజెషన్ చేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు రాలేదు? మూసీ నది మురికిని ప్రక్షాళన చేయాలని చెప్పి ఎందుకు ఆలోచన చేయలేదు? ఎందుకు ఆలోచన చేయలేదు అంటే వాళ్ళ ఆలోచనలు ఇంటి ముందు వరకే పోయినాయి అధ్యక్ష. ప్రపంచంలో ఏం జరుగుతుంది, ప్రపంచంతో పోటీ పడాలంటే మేము ఏం చేయాలి, మన హైదరాబాద్ను, తెలంగాణను ఎవరెస్ట్ శిఖరం అంత ఎత్తున కూర్చోబెట్టాలంటే ఎటువంటి గొప్ప ఆలోచనలు చేయాలి అన్న ఆలోచన ఆ రోజు చేసి ఉంటే ఈ రోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చేది కాదు. అవకాశం చరిత్రలో ఒక్కసారే వస్తుంది అధ్యక్ష. కుటుంబాన్ని బాగు చేసుకోవాలన్నా, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలన్నా, దేశాన్ని బాగు చేసుకోవాలన్నా భగవంతుడు మళ్ళీ అవకాశం ఇవ్వడు. ఒక్కసారి వచ్చిన అవకాశాన్ని ఓడ్చి పట్టుకొని కలకాలం గుర్తుండేలాగా ప్రాజెక్టులు నిర్మాణం చేస్తే ప్రజల గుండెల్లో చరితార్థులుగా మిగిలిపోతారు అధ్యక్ష. అందుకే ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గతంలో అహ్మదాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, అంతరించిపోతున్న, క్షీణిస్తున్న నగరాన్ని ఎట్లా పట్టాల మీదకి ఎక్కియాలి, కొత్త ఎకానమీని ఎట్లా తీసుకురావాలన్న ఆలోచనతోటి ఆ రోజు అహ్మదాబాద్ లో సరద్ అనే ఇండస్ట్రియల్ ఏరియా గిఫ్ట్ సిటీని వాళ్ళు తయారు చేసుకున్నారు. ఢిల్లీలో గురుగాం, గజియాబాద్, నోయిడాలను తయారు చేసుకున్నారు. లక్షల మందికి ఉపాధి దొరుకుతూ ఉంది అక్కడ. కలకత్తాలో సాల్ట్ లేక్ సిటీని తయారు చేసుకుంటా ఉన్నారు. చెన్నైలో శ్రీపెరుంబదూర్ సిటీని ఈరోజు ఐటీ హబ్ కేంద్రంగా అక్కడ తయారు చేసుకుంటున్నారు. మరి మన హైదరాబాద్ లో ఏం తయారు చేసుకున్నాం అధ్యక్ష? ఈ 10 ఏళ్ల పాలనలో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. అందుకే మన రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ నవీ ముంబై కంటే గొప్ప నగరాన్ని ఫ్యూచర్ సిటీగా, 4th సిటీగా, ఒక భారత్ ఫ్యూచర్ సిటీ అని చెప్పి అంకురార్పణ చేసి, ప్లానింగ్ చేసి, దాన్ని గ్రౌండింగ్ చేసే కార్యక్రమం చేస్తే ఎగతాళి చేశారు అధ్యక్ష. చరిత్ర తెలుసు కాబట్టి, నగరాల చరిత్ర తెలుసుకున్నాడు కాబట్టి ఆ రోజు రోమన్ సామ్రాజ్యంలో, గ్రీకు సామ్రాజ్యంలో దేశాలంటే దేశాలు కావు, అది నగరాలు, ఆ నగరాల నుంచి వచ్చే ఆదాయంతో దేశాలు నడుస్తాయన్న సత్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ గట్టెక్కాలంటే, హైదరాబాద్ ప్రజల కష్టాలు గట్టెక్కాలంటే, హైదరాబాద్ లో ఉన్న యువతకు ఉపాధి అవకాశాలు 2-fold, 3-fold, మల్టీఫోల్డ్ కావాలంటే ఇంకొక అనుబంధ నగరం, హైదరాబాద్ కు మించిన నగరం ఒకటి తయారు చేయాలి అని చెప్పి ఆలోచన చేస్తేనే ఆ ఆలోచనకు ప్రతిరూపమే 4th సిటీ అధ్యక్ష. ఇది చాలా మందికి అర్థం కాలే. ఈ రోజు మన హైదరాబాద్ లో భారత్ ఫ్యూచర్ సిటీ అని అనుకుంటున్న దాన్ని ఒకసారి ఆ గణాంకాలు లెక్క చూస్తే మొత్తం కోర్ డెవలప్మెంట్ ఏరియా 121 స్క్వేర్ కిలోమీటర్ల అధ్యక్ష, 30,000 ఎకరాలు. సరే, ఆ 30,000 ఎకరాల్లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న వాళ్ళు అక్కడ ఒక ఫార్మాసిటీ కోసం అక్వైర్ చేసిండ్రు, వాస్తవమే. దానికి వాళ్ళ క్రెడిట్ వాళ్ళకి ఇస్తూనే వాళ్ళు గొప్పగా ఆ రోజు గొప్పగా ఆలోచించలేకపోయినరు, కేవలం పరిమితంగా ఆలోచించారు. కానీ ఆ ఆలోచనను పునాదిగా చేసుకొని ఈ రోజు భవిష్యత్ నగర నిర్మాణం చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అధ్యక్ష. 56 ఊర్లతోటి, 7 మండలాలతోటి ఈ రోజు 765 ఔటర్ పెరిఫెరల్ ఏరియాగా 765 స్క్వేర్ కిలోమీటర్లతోటి ఒక భారత్ ఫ్యూచర్ సిటీకి ఒక గొప్ప ఆలోచన చేస్తా ఉన్నాం అధ్యక్ష. అది ఖచ్చితంగా అది గ్రౌండింగ్ అవుతుంది. ఒక విషయం మా ప్రతిపక్ష సభ్యులకు, సీనియర్ నాయకులకు చెప్పదలుచుకున్నా, ఏ గొప్ప ఆలోచన అయినా గ్రౌండ్ కావడానికి ఖచ్చితంగా 3-4 సంవత్సరాలు పడుతుంది.
ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చింది కేవలం 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. 2 సంవత్సరాల 3 నెలలు ఒక నగర చరిత్ర మార్చాలన్నా, ఒక రాష్ట్ర చరిత్ర మార్చాలన్నా చాలా తక్కువ సమయం అధ్యక్ష. అయినా సరే ఉన్న వనరులతోటి, ఉన్న ప్రతిబంధకాలతోటి, కట్టుబాట్లతోటి చేతులు కట్టేసినా, ఫైనాన్స్ లేకున్నా ఈరోజు గొప్పగా ఆలోచన చేసి మన అబ్దుల్ కలాం గారు అన్నట్టుగా డ్రీమ్ బిగ్ అని చెప్పి అన్నారు. ఇంకో పెద్ద మనిషి అన్నారు లో ఎయిమ్ ఇస్ క్రైమ్ అన్నారు. ఆ రెండింటినే ముందు పెట్టుకొని గొప్పగా ఆలోచన చేసి మన హైదరాబాద్ యొక్క విశిష్టతను చాటి చెప్పాలి, అవకాశాలను అందిపుచ్చుకోవాలన్న ఆలోచనతోటి ఈరోజు భారత్ ఫ్యూచర్ సిటీ అనేది ఏర్పాటు చేసుకోవడానికి అన్ని హంగులు మొత్తం రిపోర్ట్లు తయారు చేసుకుంటే దాని మీద కూడా వ్యంగ్యాస్త్రాలు, అనుమానాలు, అంటే తెలంగాణ ప్రజలు గొప్ప ఆలోచనలు చేయొద్దా అధ్యక్ష? తెలంగాణ ముఖ్యమంత్రులు ఒక గొప్ప ఆలోచన చేస్తే దాన్ని దిగజార్చే విధంగా మనం ప్రకటనలు చేయడం అంటే తెలంగాణ ఆత్మాభిమానాన్ని అర్థం చేసుకోకపోవడము, కించపరచడమే అవుతుంది అధ్యక్ష. ఈరోజు ట్రాఫిక్ డీకంజెషన్ కావాలంటే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉన్న ట్రాఫిక్ను లేదా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని డైవర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకే భారత్ ఫ్యూచర్ సిటీ ఆ దాంట్లో మనకు ఉపయోగపడుతుంది అధ్యక్ష. మరి బడ్జెట్లో డబ్బులు కేటాయించలేదా? ఖచ్చితంగా కేటాయించడం, ప్రతి అంశానికి కూడా డబ్బులు కేటాయించడం. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ అథారిటీ కోసం 1500 కోట్లు కేటాయించడం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి భారత్ ఫ్యూచర్ సిటీలో అంటే దానికి కూడా డబ్బులు కేటాయించుకున్నాం. ప్రతి దానికి డబ్బులు కేటాయించుకుంటూ దాని ఫౌండేషన్ స్టోన్స్ వేసుకుంటూ మెల్లమెల్లగా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోతా ఉన్నాం అధ్యక్ష. రేపు అడగొచ్చు మళ్ళా ఇది సరిపోతుందా అని. సరిపోదు అధ్యక్ష. నగర నిర్మాణానికి లక్షల కోట్లు కావాలి. అది కేవలం ఒక బడ్జెట్లో ప్రతిబింబించలేము. దానికి ఖచ్చితంగా ఎక్స్టర్నల్ బారోయింగ్స్ ఉంటాయి, బడ్జెటేతర వనరులను సేకరించాల్సిన అవసరం ఉంటుంది, ఇంటర్నేషనల్ ఏజెన్సీ సహకారం తీసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ చేయాలంటే మొదలు మనసులో ఉక్కు సంకల్పం ఉండాలి. ఆ సంకల్పం మా ప్రభుత్వానికి, దానికి సారథ్యం వహిస్తున్న మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది కాబట్టి గొప్ప కళలు కంటా ఉన్నాడు, గొప్పగా తెలంగాణను చేయాలనుకుంటున్నాడు. అందుకే ఈరోజు చరిత్ర పుటల్లో నిలిచిపోయే విధంగా అభివృద్ధి కార్యక్రమాలకు అంకురార్పణ చేస్తూ ఉన్నారు. అలాగే అధ్యక్ష, మనకు ఏదైనా మన తెలంగాణ భగవంతుడిచ్చిన వరం అధ్యక్ష. మన తెలంగాణ రాష్ట్రం మనకు తీర ప్రాంతం లేకపోవచ్చు, మనకు పోర్టు లేకపోవచ్చు, కానీ మనకు అత్యద్భుతమైన హైదరాబాద్ నగరం ఉంది. అది తెలంగాణ నడిబొడ్డున ఉన్నది. తెలంగాణలోని ప్రజలందరూ హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకుంటారు. వాళ్ళ ఉద్యోగాల కోసం కూడా హైదరాబాద్కు వస్తూ ఉంటాం. ఇప్పటి వరకు ఒక పాలసీ లేకుంటుండే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఎటువంటి ఇండస్ట్రీస్ పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, పెడితే ఏమవుతుంది, దానికి గవర్నమెంట్ డైరెక్షన్ ఇవన్నీ కూడా అరకొరగా మాత్రమే ఉన్నాయి అధ్యక్ష. కానీ ఈరోజు ఒక సంపూర్ణ స్వరూపం మన తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నాం అధ్యక్ష. దానిని తెలంగాణ మొత్తం రాష్ట్రాన్ని 3 భాగాలుగా చేసుకుంటూ హైదరాబాద్ను దాంట్లో అంతర్భాగంగా చేసుకుంటూ క్యూర్ ప్యూర్ రేర్ అని చెప్పి భవిష్యత్తులో ఎవరికి ఎటువంటి సంకోచం లేకుండా ఏ పని చేయాలంటే మనం ఎక్కడ చేయాలి అని చెప్పి ఒక క్రిస్టల్ క్లియర్ క్లారిటీని ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు తెలంగాణ ప్రజలకే కాదు అధ్యక్ష, ప్రపంచంలో ఉన్న ఇన్వెస్టర్స్లందరికీ కూడా ఈ మెసేజ్ పోయేటట్టుగా అదే భారత్ ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ని తెలంగాణ రైజింగ్ అని చెప్పి 2000 మంది ప్రతినిధులను పిలిచి అక్కడ ఇది నా తెలంగాణ, ఇది మా హైదరాబాదు, మా పాలసీ ఇంత క్రిస్టల్ క్లియర్ గా ఉంది, రండి, మీకు ఎటువంటి ఇండస్ట్రీ ఉంది, ఏం పెట్టాలనుకుంటున్నారు, ఎంతమందికి ఉపాధి కలిగించాలనుకుంటున్నారు, ఇగో మా ప్లాన్ ఇది, మా ఫ్యూచర్ ప్లాన్ ఇది అని చెప్పి చాలా అద్భుతంగా ఆవిష్కరిస్తే దాన్ని కూడా నెగటివ్ కోణంలో చూసే ప్రయత్నం చాలా మంది చేసిండ్రు అధ్యక్ష. ఈరోజు క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉంది. దానికి సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ హిల్ట్ పాలసీని తీసుకొచ్చి హైదరాబాద్ నడిబొట్టున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలన్నింటినీ కూడా వాటి బయటకు తీసుకురావాలని చెప్పి హిల్ట్ పాలసీ పెట్టి దానికి కూడా ఇక్కడ చర్చ చేసుకొని ప్రజలకు తెలియజేసిన అధ్యక్ష. పారదర్శకతతోటి మా ఆలోచనలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రజల మధ్యలో చర్చ జరగాలి. అపోజిషన్ వాటి లోపాలను ఎత్తి చూపాలి, మేము సవరణలు చేసుకొని మళ్ళీ కరెక్ట్ చేసుకొని ముందుకు పోవాలి. తెలంగాణ అభివృద్ధే మా లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం అనడానికి ఇంతకంటే ప్రబలమైన కారణం ఇంకోటి మనకు కనబడదు అధ్యక్ష. అలాగే క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా నెట్ జీరోగా మార్చేందుకు కావాల్సిన అన్ని చర్యలను తీసుకోవాలనుకుంటున్నాం అధ్యక్ష.
గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, తర్వాత పరిశోధన కోసం, అభివృద్ధి స్టార్టప్స్ కోసం, ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థల కోసం క్యూర్ ఏరియాని రిజర్వ్ చేసుకున్నాం అధ్యక్ష. అలాగే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ, ఈరోజు మనకున్న హ్యాండిక్యాప్ ఒకటి ఉంది అధ్యక్ష. గతంలో హైటెక్ సిటీ వచ్చినప్పటి నుంచి కూడా మన కోర్ ఫోకస్ అంతా కూడా ఐటీ సర్వీసెస్, ఐటీ ఇండస్ట్రీ, వీటి మీద ఎక్కువ దృష్టి పెట్టినాం. మ్యానుఫ్యాక్చరింగ్ వైపు మనం అంతగా పోలేదు అధ్యక్ష. ఎట్లయితే తమిళనాడు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ మీద దృష్టి పెట్టి తిరుపూర్ అనే ఒకే ఒక నగరం నుంచి 60,000 కోట్ల ఎక్స్పోర్ట్స్ సాధిస్తూ ఉందో, బొంబాయి మహానగరం చేస్తూ ఉందో, పంజాబ్ హర్యానాలో అటువంటి నగరాలు వచ్చినాయో, మన హైదరాబాద్కు కానీ తెలంగాణకు కానీ అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీస్ గురించి ఆలోచన మనం చేయలేదు. అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము చేయలేదు, టీడీపీ ప్రభుత్వము చేయలేదు, తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వము చేయలేదు. కానీ ఇప్పుడు మారుతున్న ప్రపంచంలో కంప్యూటర్ సంస్థలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి అతలాకుతలం అయితేమన్న భయంతో ఉన్నప్పుడు మనము బ్లూ కాలర్డ్ వర్కర్స్ని తయారు చేసుకోవాలి, స్కిల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంప్లాయీస్ని తయారు చేసుకోవాలి. అందుకు మళ్ళీ ఒకసారి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద దృష్టి పెట్టాలి అన్న ఆలోచనతోటి పెరి అర్బన్ రీజియన్కు మనం నామకరణం చేసి వాటికి బౌండరీస్ కూడా డిఫైన్ చేసుకున్నాం అధ్యక్ష. ఈరోజు దాదాపుగా 65% సర్వీస్ సెక్టర్ నుంచి మనకు ఆదాయం వస్తూ ఉంది. ఐటీ సెక్టర్స్లో సర్వీస్ సెక్టర్ ఈరోజు ముందు ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ కేవలం 16-17% ఉంది. దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. రేపు ప్రపంచ మార్కెట్లో తేడాలు వస్తే హైదరాబాదు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా కావాలని చెప్పి పెరి అర్బన్ రీజన్ మనం ఏర్పాటు చేసుకున్నాం. అలాగే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీని కూడా మనం డిమార్కేట్ చేసుకుంటున్నాం అధ్యక్ష. ఇంత గొప్ప ఆలోచనలు మేము చేస్తున్నామంటే అది ఏదో గొప్పలు చెప్పుకోవడానికి కాదు, భవిష్యత్తులో తెలంగాణ నిలబడాలి, హైదరాబాద్ నగరం నిలబడాలన్న ఒక ఆలోచనతో చేస్తూ ఉన్నాం అధ్యక్ష. తర్వాత కేటాయింపులు కూడా వాటికి అనుగుణంగానే మనం చేసుకుంటా ఉన్నాం. అలాగే ఇంకొక మహత్తరమైన కార్యక్రమం మెట్రో రైల్ని మనం తీసుకుంటున్నాం అధ్యక్ష. కొంతమంది అన్నారు ఎందుకు తీసుకుంటా ఉంటారు. మెట్రో రైల్ అనేది ఖచ్చితంగా మనకి ఈరోజు 2వ ఫేసు, 2nd ఫేసు, 3rd ఫేసు మనం చేసుకోవాల్సిందే. ప్రైవేట్ కంపెనీలకు అది సాధ్యం కాదు. కాబట్టి ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకొని ఆ మెట్రో రైలు 2వ దశ, 3వ దశ పూర్తి చేసుకొని రేపు లక్షలాది మంది ఈ ఫ్యూచర్ సిటీకి కానీ హైటెక్ సిటీకి కానీ రావడానికి ఆ మెట్రో రైలును ఉపయోగించుకోవాలి. అందుకోసమే 276 కిలోమీటర్ల మెట్రో రైల్ నెట్వర్క్ను మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇది ప్రైవేట్ సంస్థలతో కాదు, ప్రభుత్వమే తీసుకుంటే అవుతుందని చెప్పి ఒక మహత్తరమైన నిర్ణయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. నేను ఈరోజు ఈ శాసనసభ వేదికగా చెప్తా ఉన్నా, ఫైనాన్షియల్ మార్కెట్స్ గురించి అంతో కొంత అనుభవం ఉంది. రాబోయే రోజుల్లో 10 సంవత్సరాలు కావచ్చు, మన మెట్రో రైల్ నెట్వర్క్ను కంప్లీట్ చేసుకుంటే దాని మార్కెట్ విలువ ఖచ్చితంగా 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటుంది అధ్యక్ష. ప్రపంచంలోనే ఒక గొప్ప మెట్రో రైల్ నెట్వర్క్ను మన తెలంగాణ రాష్ట్రం అందుకోబోతా ఉంది. దానికి ప్రణాళికలు ఈ సంవత్సరం పడతా ఉన్నాయి అధ్యక్ష. దానికి మనం 600 కోట్ల రూపాయలు కేటాయించుకున్నాం అధ్యక్ష. అలాగే వాటర్ బోర్డ్ డెవలప్మెంట్ కోసం, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ కోసం, హై సిటీ కోసం మనం కేటాయింపులు చేసుకుంటా ఉన్నాం. ఎంత కేటాయింపులు చేసుకుంటాం అనేది ముఖ్యం కాదు, మనం అడుగు వేసామా, పునాది వేసామా అనేది ముఖ్యం. ఖచ్చితంగా ఏ ప్రాజెక్టు సిటీలో చేయాలన్నా మనకి ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, లెండింగ్ ఏజెన్సీ సహాయ సహకారాలు అవసరమే. బడ్జెట్ తోటి కంప్లీట్గా ఏ అర్బన్ ప్రాజెక్టు కూడా పూర్తి కాదు. ఈరోజు ఛాలెంజ్ మోడ్లో అన్ని ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి, బ్యాంకులు మనకు లోన్లు ఇస్తూ ఉన్నాయి. మనము ఇంటర్నల్గా రెవెన్యూస్ రేజ్ చేసుకోగలిగే కెపాసిటీ మన మున్సిపాలిటీలకు, మన కార్పొరేషన్లకు ఉంటే బ్యాంకులు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కావచ్చు, నాబార్డ్ కావచ్చు, ఇట్లా రకరకాల ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కావచ్చు, పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కావచ్చు, మనకు లోన్లు ఇవ్వడానికి, మనకు ఫైనాన్స్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది అధ్యక్ష. అలాగే ఈ 2 ఏళ్ల కాలంలో మేము చేసిన దాని గురించి కూడా చెప్పుకోవాలి అధ్యక్ష. నార్మల్గా ఒక రాయి అంతకుని చేతిలో పడితే అది ఒక ఆయుధం అవుతుంది అధ్యక్ష, శిల్పి చేతిలో పడితే అది దేవుడు అవుతాడు అధ్యక్ష. అందుకే ఒక కత్తి ఒక క్రిమినల్ చేతిలో ఉంటే అది ఆయుధం అవుతుంది అధ్యక్ష. అదే వీరుని చేతిలో ఉంటే అది ఒక అస్త్రం అవుతుంది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రం
భవిష్యత్తును చూడగలిగే ఒక నాయకత్వం చేతిలో ఉంది. కాబట్టే ఖచ్చితంగా తెలంగాణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుందనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు అధ్యక్ష. అయితే భవిష్యత్తు గురించే మాట్లాడతారా, ప్రజెంట్ గురించి మీరు రారా, లెక్కలు చెప్పరా అని చెప్పి మా మిత్రులు కొంతమంది అడగొచ్చు. ఆ లెక్కలు కూడా చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఈ మా 2.5 సంవత్సరాల్లో మీ నగరాభివృద్ధి కోసం 95 అర్బన్ లోకల్ బాడీస్లో 1475 వర్క్స్ పూర్తి చేసి 1790 కోట్ల వర్క్స్ను ఇవన్నీ కూడా మేము శాంక్షన్ చేసి గ్రౌండింగ్ చేసి లేదా పనులు టెండర్ ప్రాసెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాబోతా ఉన్నాయి. అర్బన్ డెవలప్మెంట్ అనేది కేవలం 1 సంవత్సరం 2 సంవత్సరాలు అయ్యే పని కాదు, ఇది సంవత్సరాలు పడతా ఉంది. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొదటి అడుగు చాలా బలంగా వేసినాం అధ్యక్ష. ఈరోజు మొత్తం చాలా ప్రోగ్రామ్స్ కింద 4320 పనులను మేము దాదాపుగా 18,560 కోట్ల రూపాయలతోటి పూర్తి చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా ఇవి రాబోయే రోజుల్లో పూర్తయితాయి. హైదరాబాద్కే కాదు, మొత్తం తెలంగాణలో ఉన్న అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీస్ కావచ్చు, కార్పొరేషన్స్ కావచ్చు, ఒక కొత్త దిశని నిర్దేశించే కార్యక్రమంగా ఇది ఉంటుంది అధ్యక్ష. అలాగే మిగతా మా మిత్రులు కూడా మాట్లాడాలి కాబట్టి అంతా నేనే మాట్లాడితే మరి వాళ్ళకు ఉండదు, అప్పుడే అంటున్నారు. ఇది ఈరోజు ఒకటే నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష, మేము హైదరాబాద్ తెలంగాణను గ్లోబల్ డెస్టినేషన్గా మార్చాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మూసీ రివర్ ఫ్రంట్ అనేది కూడా ఆషామాషి ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. అది హుస్సేన్ సాగర్లో ఉన్న నీటిని టెంకాయ నీళ్ళు చేస్తామన్న చిన్న ప్రాజెక్ట్ కాదు అధ్యక్ష. అది హైదరాబాద్ చరిత్రను మార్చే ప్రాజెక్ట్ అవుతుంది. చాలా గొప్పగా చెప్పుకుంటున్నాం. సియోల్లో దక్షిణ కొరియాలో ఉన్న సోల్ నగరంలో ఉన్న ప్రాజెక్టు గురించి, సబర్మతి రివర్లో ఉన్న రివర్ దగ్గర ఉన్న ప్రాజెక్టు గురించి, లండన్లో ఉన్న థేమ్స్ నగరం పైన ఉన్న ప్రాజెక్టు గురించి, అంతకంటే గొప్ప ప్రాజెక్టు మన మూసీ రెజ్యునేషన్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఖచ్చితంగా అది పూర్తయి తీరుతుంది అధ్యక్ష. మన హైదరాబాద్ అద్భుతంగా మన భారత్ ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో 10 లక్షల మందికి ఎక్స్ట్రాగా ఉపాధి అవకాశాలు కల్పిస్తుంది. రాబోయే రోజుల్లో 20 లక్షల మంది అక్కడ నివాసం ఏర్పరచుకునే అవకాశాన్ని కూడా అక్కడ కల్పిస్తుంది అధ్యక్ష. అందుకే మా సోదరులకు మిత్రులకు ఒక సూచన చేస్తా ఉన్నా, ఒక అవకాశం వచ్చింది, మీరు గొప్పగా చేశారు, మాకు ఒక అవకాశం వచ్చింది, మీకంటే 10 గొప్పగా చేసి చూపాలన్న తాపత్రయం మాకుంది. ఖచ్చితంగా చేసి చూపిస్తాం. లో ఎయిమ్ ఇస్ క్రైమ్, ఎయిమ్ బిగ్. ఆ ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలన్న కళలను మేము కంటా ఉన్నాం. మా ప్రభుత్వం కంటా ఉంది, మా ముఖ్యమంత్రి గారు కంటా ఉన్నారు. ఇది నిజమై తీరుతుంది అధ్యక్ష. ధన్యవాదాలు. వేగర్ థ్యాంక్ యూ అధ్యక్ష. ఈరోజు ఎంయూడి పద్దు మీద నాకు మాట్లాడడానికి అవకాశం కల్పించేందుకు మీకు ప్యానల్ స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అధ్యక్ష, మొదటగా హైదరాబాద్ నగరం యొక్క ప్రతిష్ట పెంచడానికి ఏ రకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగిందో, గత 10 సంవత్సరాలుగా గతంలో నగరానికి వచ్చినటువంటి జాతీయంగా అంతర్జాతీయంగా వచ్చిన అవార్డులు ఒకసారి తెలుసుకుంటే పని ఏ రకంగా జరిగిందో మనకి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యంగా నగరాన్ని పైన అంటే ఎలాంటి అధ్యయనము, ఎలాంటి ఒక స్టడీ చేయకుండా ఈ యొక్క నగరాన్ని ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించి, ఈ విస్తరించినటువంటి నగరాన్ని 3 భాగాలుగా చేయాలనే ఒక నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. దాంట్లో ఉన్న తప్పులను ఎత్తిపడానికి పదే ప్రయత్నం చేస్తూనే ఉన్నది. చాలా సందర్భాల్లో చెప్పినా కూడా ప్రభుత్వం పెడిచెవిని పెట్టుకుని తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయిన సంగతి మీ ద్వారా ఈ సభ దృష్టికి, ఈ సభ ద్వారా ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తెలియజేస్తున్నారు అధ్యక్ష. గ్రేట్ హైదరాబాద్ నగరం కాకముందుకు 2007 వరకు కూడా ఇది ఓన్లీ MCH, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్గా ఉండే. మరి కేవలం 100 డివిజన్లతో ఉండే.
శివారుల్లో కుతుబుల్లాపూర్ కానివ్వండి, కుకట్పల్లి కానివ్వండి, షేర్లింగంపల్లి కానివ్వండి, రాజేంద్ర నగర్ కానివ్వండి, ఎల్బీ నగర్, ఉప్పల్, మల్కాజ్గిరి వగేరా వగేరా ఈ ప్రాంతాలన్నీ కూడా గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి ప్రాంతాలు మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష 1987-88లో. అధ్యక్ష అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండే వారి హయాంలోనే ఈ శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కుతుబుల్లాపూర్తో పాటు చెప్పినటువంటి ప్రాంతాలన్నీ కూడా మున్సిపాలిటీలు అయినాయి అధ్యక్ష. చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ కూడా గ్రామాలు కలిపి మున్సిపాలిటీలుగా చేశారు 1987-88లో. అధ్యక్ష మున్సిపాలిటీలుగా అయిన తర్వాత అప్పుడు అన్ని కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్, 2nd గ్రేడ్ మున్సిపాలిటీస్ ఆ రకంగా 2007 వరకు కూడా మున్సిపాలిటీలనే కొనసాగుతూ వచ్చాయి అధ్యక్ష. తర్వాత ఈ మున్సిపాలిటీలన్నీ కూడా 3rd గ్రేడ్ మున్సిపాలిటీలు, 1st గ్రేడ్, స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలుగా ఈ స్వయం అంటే సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్గా ఎదిగినాయి అధ్యక్ష 2007 వరకు కూడా. అధ్యక్ష అయిన తర్వాత రెండు ఎలక్షన్స్ పెట్టారు అధ్యక్ష. ఎంసీహెచ్కి 2 సార్లు అయినాయి. దాని తర్వాత శివారి మున్సిపాలిటీలో కూడా రెండు పర్యాల ఎలక్షన్స్ 1987-88 అయితే మరి 2000లో అయిన ఎలక్షన్స్. అయితే అధ్యక్ష 2007లో స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా సెల్ఫ్ సస్టైన్ మున్సిపాలిటీస్ అయినాయి. చక్కగా ఇన్కమ్ వస్తామని వీటన్నిటి కూడా వీటిని మెర్జ్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేసి వీటన్నిటి కూడా గ్రేట్ హైదరాబాద్గా రూపొందించి 2007లో చేశారు అధ్యక్ష. కానీ అది కొంచెం మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండే ఆ రోజు. ఈ మున్సిపాలిటీని కలిసినప్పుడు సెల్ఫ్ సస్టైన్ ఉన్న మున్సిపాలిటీస్ మా ఇన్కమ్ అంతా కూడా మరి హైదరాబాద్ నగరానికి పోతే మాకు వచ్చేటువంటి నిధులు మాకు సరిగా వినియోగించుకోలేక అభివృద్ధి కుంటుపడుతుందని చెప్పి చాలా బాధపడ్డప్పుడు, చాలా ఇబ్బంది పడ్డప్పుడు అప్పుడు మళ్ళీ కూడా స్పెషల్గా మళ్ళీ నిధులు, ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చి ఏదో రకంగా కొంచెం ముందు నడిపే ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఒక విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సుకున్నా, మీ ద్వారా మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులకు కానివ్వండి, తద్వారా ముఖ్యమంత్రి గారు కూడా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఈ శివారి ప్రాంతాలంతా కూడా జిహెచ్ఎంసీలో విలీనమైన హెచ్ఎండబ్ల్యూఎస్ అండ్ ఎస్బీ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ సీవరేజ్ బోర్డ్ అండ్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డుకి అప్పయ్యలేదు అధ్యక్ష. ఇవన్నీ కూడా వాటర్ సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా అప్పటికి మున్సిపాలిటీతో పాటు జిహెచ్ఎంసీ విలీనమైన జిహెచ్ఎంసీనే చేస్తూ ఉండే. చాలా కష్టము, చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అధ్యక్ష. దాదాపు 2007లో ఏర్పడినటువంటి ఈ జిహెచ్ఎంసీ ఒక ట్రాక్లో పడి, ఒక లైన్లో పడి ప్రజలకు ఇబ్బంది కూడా ముందుకు పడడానికి దాదాపు అంటే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వం చేపట్టిన తర్వాత 2 సంవత్సరాల కూడా సెట్ గానికి ఈ ప్రాంతం అంతా సెట్ గానికి 2016 అంటే దాదాపు 9 సంవత్సరాలు అధ్యక్ష. 9 years ప్రజలంతా కూడా నరకయాతన పడ్డారు అధ్యక్ష. కష్టం పడ్డారు, ఇబ్బంది పడ్డారు, మామూలు ఇబ్బంది పడేది అధ్యక్ష. అధ్యక్ష నీళ్లు మీకు తెలియాలి, ఇంతకుముందు సోదరులు చాలా చక్కగా మాట్లాడారు. కానీ హైదరాబాద్ నివాసిగా, పుట్టి పెరిగిన బిడ్డగా, ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్న బాధలు తెలిసిన వ్యక్తిగా, రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా, 3 సార్లు శాసనసభ ఎన్నికైన వ్యక్తిగా, ప్రజల యొక్క బాధలు, సాధక బాధలు మేము పొద్దున్న లేస్తే, నిద్ర లేస్తే ఏ రకంగా ప్రజల సమస్య మా దగ్గరకు వస్తారో మాకు తెలుసు. 2016 వరకు కూడా 17 రోజులకు ఒకసారి నీళ్ళు వస్తాయండి అధ్యక్ష. ట్యాంకర్ల గురించి మహిళలు బిందెలు పట్టుకొని కొట్లాడుకుంటాడు అధ్యక్ష. మేము ప్రజల దగ్గరికి పాదయాత్రకు పోతే అధ్యక్ష మమ్మల్ని ఖాళీ బిందెలు పెట్టి స్వాగతం పలుకుతా ఉంటాయి అధ్యక్ష. అంత నరకయాత్ర పడ్డ సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. 2016లో మరి అప్పుడు కేసీఆర్ గారు దీని యొక్క ప్రణాళిక రూపొందించి అప్పుడు పురపాలక శాఖ బాధ్యతలు కేటీఆర్ గారు తీసుకున్న తర్వాత అధ్యక్ష టోటల్గా 1900 crores దాదాపు శివారు ప్రాంతాల్లో, అప్పటి వరకు జిహెచ్ఎంసీలో వెళ్ళినటువంటి ఈ యొక్క శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా చెప్పిన ప్రాంతాలన్నీ కూడా ఎంసీహెచ్ కాకుండా ఈ ప్రాంతాలన్నింటి కూడా నెట్వర్క్, వాటర్ నెట్వర్క్ లేని పరిస్థితి ఆ రోజు వరకు కూడా. ఆ రోజు నెట్వర్క్ కూడా లేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు, నీళ్ళు వచ్చినా నల్లలేదు. అంటే 2 సంవత్సరాలుగా యుద్ధ ప్రాతిపదికన 1900 దగ్గర 2000 కోట్లు పెట్టి అన్ని ప్రాంతాలకి లైన్స్ వేసి రిజర్వాయర్స్ తరిగినట్టు రిజర్వాయర్స్ ఏర్పాటు చేసిన తర్వాత 15 రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చేది సంతృప్తికరంగా నీటి సరఫరా చేసిందంటే కేసీఆర్ గారని ఇప్పుడు కూడా మా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు అధ్యక్ష. ఆ ఒక ఫలితమే
రెండు ఎన్నికల్లో హైదరాబాద్ నగర్లో అన్ని సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిపించిందంటే కేసీఆర్ గారి పనితనంతోనే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం అధ్యక్ష వాటర్ సప్లై తర్వాత సిస్టమేటిక్గా అప్పటి కూడా 2020 వరకు కూడా సీవరేజ్ మెయింటెనెన్స్ అంతా కూడా కార్పొరేషన్ చేస్తుండే అధ్యక్ష. హైదరాబాద్ ప్రధానంగా ఏది కోర్ సిటీ ఉందో కోర్ సిటీలోనేమో 2 సీవరేజ్ అండ్ వాటర్ సప్లైతో పాటు హెచ్ఎండబ్ల్యూ చూసుకుంటుండే. కానీ హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై వాళ్ళు అండ్ సీవరేజ్ బోర్డు వాళ్ళు మాకు సీవరేజ్ లేకుండా అధ్యక్ష. మళ్ళీ 2020-21 ఆ ప్రాంతంలో దీన్ని మెర్జ్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు నిర్ణయం తీసుకొని అప్పుడు కేటీఆర్ గారి నాయకత్వం ఇక్కడనే అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పుడు మళ్ళీ మేము నగరం చెందినటువంటి శాసనసభ్యులందరం వెళ్ళి వాటర్ బోర్డులో ఏది సీవరేజ్ బోర్డు ఏది ఉందో హెచ్ఎండబ్ల్యూస్లో డబుల్ నిధులు ప్రాబ్లం ఉంటుంది, ఇప్పటికైనా దీనికి కష్టమవుతుంది అన్న, మరి జిహెచ్ఎంసీలు ఉండండి ఎందుకు ప్రాబ్లం లేదు, మీకు హెచ్ఎండబ్ల్యూస్కి నిధులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి మీకు ముందుకు తీసుకెళ్తానని చెప్పి ఆ రోజు చక్కగా సిస్టమేటిక్గా ఆ 2-3 years వరకు జరిగింది అధ్యక్ష. చక్కగా ఈ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే 625 square kilometers ఉన్నటువంటి జిహెచ్ఎంసీ చాలా చక్కగా మంచి ట్రాక్లో పడ్డది అధ్యక్ష. మరి ఏమైందో ఏమో ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరాన్ని దాని తర్వాత శివారు ప్రాంతాల్లో మళ్ళీ కొత్త పట్టణీకరణ అయినటువంటి తరుణంలో శివారులో ఉన్నటువంటి ప్రాంతాలు మేడ్చల్ కానివ్వండి, రాజేంద్ర నగర్లో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, అటు ఇబ్రహీంపట్నం కానివ్వండి, ఇట్లా చాలా ప్రాంతాల్లో అటు పటాన్చేరు కానివ్వండి, ఇవన్నీ కూడా ర్యాపిడ్ అర్బనైజేషన్ అవుతున్న సందర్భంలో వీటిని కూడా మున్సిపాలిటీలు చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 20 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు చేసి దాదాపుగా చక్కగా ఒక టర్మ్ ఎలక్షన్స్ అయినాయి అధ్యక్ష. అవి కూడా కుదుట పడుతూ ఉన్నాయి, లైన్లో పడుతున్నాయి అధ్యక్ష, మెల్లిమెల్లిగా సెట్ అవుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత వన్ ఫైన్ డే ఈ నగరాన్ని అధ్యక్ష నేను గతంలో కూడా ఇదే అసెంబ్లీ సమావేశాల్లో ఇదే సబ్జెక్ట్ని నేను మీ ద్వారా గౌరవ మంత్రివర్యులు మరి ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎంఈడి సమాధానం వారే చెప్పారు కాబట్టి శ్రీధర్ బాబు గారిని ఈ మెమో గురించి అడిగిన అధ్యక్ష. ఐ ఆస్ దిస్ మెమో రికార్డులో ఉంది, రికార్డు కూడా తెప్పించుకున్న అధ్యక్ష. నేను మెమో నంబర్ 5924 ఆఫ్ MA/2024 డేటెడ్ 26 July 2024 అధ్యక్ష. ఈ యొక్క మెమో వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత శ్రీధర్ బాబు గారిని ఇదే అడిగినారు, సార్ ఇది ఒక మెమో వచ్చింది, క్రియేషన్ ఆఫ్ యూనిఫైడ్ సింగిల్ అర్బన్ లోకల్ బాడీ బై ఎక్స్టెండింగ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ జిహెచ్ఎంసీ అప్ టు ORR. ఇది వచ్చింది సార్, ఇది మంచి నిర్ణయం కాదు, ఈ నిర్ణయం తీసుకుంటే ప్రజలు ఇబ్బంది పడతారు, ఇప్పుడిప్పుడే జిహెచ్ఎంసీ అనేది చక్కగా ట్రాక్లో పడతా ఉన్నది, ORRకి కార్పొరేషన్ ఎక్స్టెండ్ చేయొద్దు, ఈ ఒక మెమో వచ్చింది 2024లో జూలై 2024లో అని చెప్పి ఈ మెమో నంబర్తో పాటు ఆ రోజు నేను సార్ అడిగిన శ్రీధర్ బాబు గారు, ఎందుకంటే హీ వాజ్ ఆన్సరింగ్ బిహాఫ్ ఆఫ్ సీఎం గారు అధ్యక్ష. దీనికి ఆ రోజు సమాధానం కూడా అది ఏమీ లేదు, ఆ మెమో ఎక్కడికి వెళ్ళి వచ్చిందో మరి నాకు తెలియదు, మీ చేతికి ఎట్లా వచ్చిందని చెప్పారు అధ్యక్ష. బట్ నంబర్తో పాటు చెప్పిన అధ్యక్ష ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆ రోజు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు దాన్ కిషోర్ గారు ఉండే అధ్యక్ష. 2024 జూలై నాడు అధ్యక్ష. ఇది అపోజ్ చేసినాం, ఇది కరెక్ట్ కాదు సార్, ఈ నిర్ణయంతో అయితే ఇబ్బంది పడుతుంది, మీరు అందరినీ సంప్రదింపులు జరపాలా, దీని ఒక టెరెన్ వేరే ఉంటుంది, హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఒక దగ్గర డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది, ఒక దగ్గర తక్కువ ఉంటుంది, యూనిఫామిటీ ఉండదు, దాన్ని ఏ రకంగా ముందుకు చేసుకుంటూ పోవాలో అందరి అభిప్రాయాలు తీసుకుంటే ఏమీ లేదని చెప్పారు అధ్యక్ష. సంవత్సరం గడిచిపోయింది అధ్యక్ష. దాని తర్వాత మళ్ళీ వన్ ఫైన్ డే మొన్న November 21, 2025 సడన్గా ఈ యొక్క మెమో వచ్చింది అధ్యక్ష బయట. మేము 2 days తర్వాత మాకు 23rd తెలిసింది, ఇమీడియట్ 24th రోజే మేము అపీల్ చేసినాం దీనికి అగేన్స్ట్గా. ఏమని వచ్చింది అధ్యక్ష, మళ్ళీ ఇది కూడా ఇంటిగ్రేషన్ ఆఫ్ 27 మున్సిపాలిటీస్ విత్ ఇన్ ఆర్ అబట్టింగ్ ది ఔటర్ రింగ్ రోడ్ ఇంటూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్స్, గ్రౌండ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ యాక్షన్ అండ్ కన్సల్టేషన్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్ 21st November 2025 మెమో నంబర్ 5924 MA/1/2024 అధ్యక్ష. ఈ గతంలో ఉన్నటువంటి 5924 దానికి కంటిన్యూషన్ వచ్చినటువంటి మెమో సార్ ఇది. నేను ఈ మెమో గురించి మిమ్మల్ని అడిగినా మీరు ఇది ఏం లేదని చెప్పారు రోజు 2024లో ఇదే సభలో మీకు సమాధానం చెప్పినారు. మీరు దీని ఎక్స్టెండ్గానే ఈ మెమో ఇచ్చి దీని రాగానే మా దృష్టికి రాగానే 24th రోజు అఫీషియల్గా మేము ప్రెస్ చేసి అధికారులను సంప్రదింపులు చేసే ప్రయత్నం చేశాం. ఈ నిర్ణయాన్ని వద్దు, ముందుకు పోకండి, మమ్మల్ని కన్సల్ట్ చేయండి, ప్రజాప్రతినిధులు కన్సల్ట్ చేసి ముందుకు పోతే బాగుంటుంది, మాకు సూచన సలహాలు పరిగణలోకి తీసుకోండి అని చెప్పినప్పుడు కూడా ఇలాంటి రిప్లై రాకుండా దీంట్లో ఏమి ఇచ్చారు అధ్యక్ష ఈ మెమోలా క్లియర్గా. సరే ఫస్ట్ ఏమో
వారి వరకు ఎందుకు చేయాల్సి వస్తుందో దీని అన్ని కూడా డిస్పారిటీస్ని డిస్ప్లే చేయడానికి అవన్నీ కొన్ని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి యూనిఫార్మిటీ గురించి చెప్పారు. దీంట్లోనే సెకండ్ పాయింట్ ఏం పెట్టారు అధ్యక్ష, ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది అబోవ్ ద గవర్నమెంట్ అండర్ జిహెచ్ఎంసీ యాక్ట్ desires GHMC views regarding the proposed merger, duly conducting a study. Second point. Third point, Adhyaksha, the corporation is requested to examine the proposal in detail and submit its remarks. Adhyaksha, ఇది వచ్చింది అఫీషియల్గా 21st November 2025 కానీ మా దృష్టికి వచ్చింది 23rd అధ్యక్ష. దీంట్లో ఈ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ సంబంధించినటువంటి ఏమైనా స్టడీ జరిగిందా అసలు? మమ్మల్ని అయితే ఎవరు అడగలేదు, మేము ప్రజాప్రతినిధులం, ఏ శాసనసభ్యుడు అడగలేదు, ఏ యొక్క కార్పొరేటర్ అడగలేదు, ఏ ప్రజలను అడగలేదు, ఏ స్టేక్ హోల్డర్స్ ఏం అడగలేదు అధ్యక్ష. ఈ యొక్క దీంట్లో మీరు అడిగిన దాని ప్రకారమే మీరు డీటెయిల్స్ స్టడీ చేయండి, రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు అధ్యక్ష. ఇది అయిపోయిన తర్వాత ఇమీడియట్గా వారు ఇచ్చిన అఫీషియల్గా డేట్ 21st అయినా విత్ ఇన్ 10 days 3rd మళ్ళీ ఇంకేం తీసుకొచ్చారు అధ్యక్ష, ఇమీడియట్గా ఈ యొక్క దీన్ని కన్ఫర్మ్ చేస్తూ మళ్ళీ ఇంకో జీవో తీసుకొచ్చారు, జీవోఎంఎస్ నంబర్ 264 డేటెడ్ 3rd of December 2025. ఇది కూడా ఏంది, మళ్ళీ ఇవన్నీ కూడా కన్ఫర్మ్ చేస్తూ నోటిఫికేషన్ చేస్తూ ఇవన్నీ కూడా మర్జ్ చేస్తూ 2nd November నుంచి అఫీషియల్గా అయిపోతుందని చెప్పేసి ఒక అబ్స్ట్రాక్ట్తో పాటు తీసుకొచ్చినటువంటి ఒక నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష, ఆర్డర్ ఇచ్చేసారు ఆన్ బిహాఫ్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ ఇచ్చారు అధ్యక్ష. ఇది థర్డ్, ఇది ఇమీడియట్లీ అంటే ఇది ఎక్కడ కన్సల్టేషన్ లేదు, డిస్కషన్ లేదు, ఎవరు అభిప్రాయాలు తీసుకోలేదు, ఇలాంటి మీటింగ్ లేదు, ఏం లేదు అధ్యక్ష. ఇదే ఇది అవుటర్ రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేస్తున్నాం కార్పొరేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. 8వ తారీఖున ఇంకో జీవో తీసుకొచ్చారు అధ్యక్ష. అంటే ఇంత షార్ట్ స్పెల్ నేను ఎందుకు ఇంత టైం తీసుకుంటా అంటే ఇంత షార్ట్ టైంలో ఏం చేస్తున్నారని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. జీవోఎంఎస్ నెంబర్ 266 8th December 2025. ఇది దేని గురించి అధ్యక్ష? The Commissioner Greater Hyderabad Municipal Corporation Hyderabad in the letter 3rd has submitted a detailed study report titled Ward Reorganization Framework of GHMC in the context of the proposed merger of 27 urban local bodies undertaken by Center for Good Governance. Accordingly, the Commissioner GHMC Hyderabad requested the government to notify 300 wards in Greater Hyderabad Municipal Corporation. Accordingly, the following notification will be published in the extraordinary issue in Telangana Gazette 8th December 2025. అధ్యక్ష, ఇది ఎక్స్టెన్షన్ చేయడమే కాక 300 డివిజన్లు కావాలని చెప్పేసి కూడా దీంట్లో ఇంకో మెమో తీసుకొచ్చారు అధ్యక్ష, ఇంకో జీవో ప్రకారం తీసుకొచ్చారు అధ్యక్ష. ఇది 9th రోజు 8th రోజు అయిపోయింది. 9th రోజు ఒక ప్రిలిమినరీ నోటిఫికేషన్ తీసుకొచ్చారు అధ్యక్ష. జిహెచ్ఎంసీని రింగ్ రోడ్ వరకు ఎక్స్టెన్షన్ చేసిరు, ఎక్స్టెన్షన్ చేసినటువంటి కార్పొరేషన్ 300 డివిజన్లు ఉండాలని చెప్పినారు. మళ్ళీ నీకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష 9th December. మరి ఇది క్లియర్ గెజెట్ ద్వారా వచ్చింది అధ్యక్ష. 9th December ఈ గెజెట్ నెంబర్ వచ్చేసి మీకు మన 9th December 2025 1842 ఆఫ్ TPS HO ఆఫ్ GHMC 2025 ప్రకారం అధ్యక్ష 9th December రోజు ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఇచ్చారు అధ్యక్ష. ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్ ఏమి ఇచ్చారు అధ్యక్ష? 300 డివిజన్స్కి డీలిమిటేషన్ చేయాలనేది ఉందో కంటిన్యూషన్ చేయండి అని చెప్పినప్పుడు అధ్యక్ష 9వ తారీఖున వస్తే వారం రోజుల్లో ఎవరికి తెలియదు అధ్యక్ష. ఇక్కడ పోయి MCR HIDలో కూర్చుని ఆఫీసర్లంతా మేము పబ్లిక్ ఇష్యూస్ మీద ఫోన్ చేస్తా ఉంటే సార్ మేము డీలిమిటేషన్ పని ఏ డీలిమిటేషన్ చేస్తున్నారా, మరి ఏమైనా కేంద్రం నుంచి ఏమైనా వచ్చింది ఆర్డర్ అంటే లేదు మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్స్ డీలిమిటేషన్ చేస్తున్నామని చెప్పారు అధ్యక్ష. 1 week తర్వాత అధ్యక్ష అందరూ కూడా పార్టీలకు అతీత అధ్యక్ష, ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ, MIM కానీ బీజేపీ కానీ బీఆర్ అన్ని పార్టీలు వాళ్ళు గలమైతే అందరూ కూడా లొల్లి చేసి ఏం జరుగుతుంది హైదరాబాద్ నగరంలో ఎవరికి చెప్పకుండా ఎందుకు దొంగచాటనే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, ఎందుకు దాచిపెడతా ఉన్నారు, ఇంత సీక్రెసీ ఎందుకు అని చెప్పి అందరూ కూడా ప్రశ్నించినప్పుడు మళ్ళీ అప్పటికప్పుడు హుటాహుటిన డిసెంబర్లో 16వ తారీఖున GHMC కౌన్సిల్ మీటింగ్ కాల్ ఫర్ చేశారు అధ్యక్ష. అది కూడా ఎందుకు డీలిమిటేషన్ అయిపోయింది అధ్యక్ష. బార్డర్స్ ఇచ్చేసి అన్నీ అయిపోయినాయి. ఆఫీస్లో కూర్చొని గూగుల్ మ్యాప్ పెట్టుకొని మరి గూగుల్ మ్యాప్తో చేసిరా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేసినా అర్థం కాలే కానీ అయిపోయినాయి, డ్రాయింగ్స్ అని అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మమ్మల్ని అభిప్రాయం పెడితే అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా తెలియదు అధ్యక్ష. మేయర్ గారితో పాటు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియదు. మేము అడిగినాం కమిషనర్ గారిని, ఏం జరుగుతుంది ఇదంతా,
ఈ హడావుడి ఏంది, ఈ డిలిమిటేషన్ ఏంది, హైదరాబాద్ నగరాన్ని రింగ్ రోడ్ వరకు విస్తరించడం ఏంది, ఏం జరుగుతుంది అసలు అని అడిగినప్పుడు, సార్ మీ డిలిమిటేషన్ 31 డిసెంబర్ లోపల అయిపోవాలా, మళ్ళీ మనకి సెన్సస్ స్టార్ట్ అయితే చేయలేమని చెప్పేసి ఒక సాకు. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు హడావుడి ఎందుకు, తొందర ఎందుకు, దాపరికం ఎందుకు, ఎందుకు వాళ్ళు కన్సల్ట్ చేయలేదు అంటే ఏం అందు మాట పెట్టిన తూతూ మంత్రంగా మీటింగ్ కంటే కథమైపోయింది. ఫైనల్ నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 24 డిసెంబర్ 25 డిసెంబర్కి వచ్చింది ఫైనల్ నోటిఫికేషన్. ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఇంత పెద్ద 300 డివిజన్ కార్పొరేటర్ చేసింది అసలు ఏం జరుగుతుంది అంటే మళ్ళీ కొన్ని 2 నెలలు మళ్ళీ సైలెంట్ అయిపోతుంది. అంటే ఈ ప్రాసెస్ జరిగింది ఎంత అధ్యక్ష, నెల లోపల 1 మంత్ లోపల ఈ జీవోస్ అని తీసి అధ్యక్ష, ఎవరికి తెలియదు, గజెట్లు పెట్టిరు, ఎవరు మాట్లాడారు, లొల్లి పెట్టుకుంటారు, ఎత్తినూరు కొట్టుకున్నా ఎవరు మాట ఏం లే, నెల రోజుల లోపల ఈ నిర్ణయం అయిపోయింది. దాని తర్వాత 2 నెలలు ఆగినాం. 1 ఫైవ్ డే మళ్ళీ February 10th జిహెచ్ఎంసీ టర్మ్ అయిపోయింది. నెక్స్ట్ డే వెరీ నెక్స్ట్ డే 11వ తారీఖున చేసినటువంటి నెక్స్ట్ డే 11th వచ్చింది డేట్, అది నోటిఫికేషన్ 11th వచ్చింది అది. అయితే మా నోటిఫికేషన్ 11th వచ్చి ఏం చేసింది అధ్యక్ష, ఈ హైదరాబాద్ నగరాన్ని 3 భాగాలుగా చేస్తున్నట్టుగా ఏదో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ సపరేటు, మల్కాజ్గిరి కార్పొరేషన్ సపరేటు, సైబరాబాద్ గారు ఎవరిని అడిగి పేర్లు పెట్టిరు, ఎవరిని అడిగి తీసుకున్నారు, ఎవరికి ముచ్చట చెప్పారు, ఎవరు తెలుసు. అంటే ఇది ప్రజాపాలన లేకపోతే ఇది ప్రజాపాలన అంటే ప్రజలని, ప్రజాప్రతినిధులని, స్టేక్ హోల్డర్స్ని అభిప్రాయం తీసుకోవాలి కదా, అడగాల కదా, 1.5 మనిషి అంటే 1.5 ప్రజలను అడగాలి. ప్రజాప్రతినిధులు స్టేక్ హోల్డర్స్ ఉంటారు కదా. ఇది 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 దీని దీని ఏమంటారంటే ప్రజాపాలన ఇది 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 పూర్తిగా ఏకపక్షమైనటువంటి నిర్ణయం, అప్రజాస్వామికమైన నిర్ణయం. ఇది పూర్తిగా నేను చెప్తా ఉన్నా కదా, అసలు 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 అన్సైంటిఫిక్, అశాస్త్రీయ పద్ధతులు. ఇట్స్ ప్యూర్లీ యూనిలాటరల్ అన్సైంటిఫిక్ డిసిషన్. ఇది అసలు అసలు హైలీ అన్యాక్సెప్టబుల్. ఇది ఇది ప్రజలకి ఇది ఈ ఒక నిర్ణయం, ఇది ప్రజలకి రేపు పొద్దున కష్టాలు తెచ్చేటువంటి నిర్ణయం. ఇది ప్రజలకు శాపంగా మారబోయే నిర్ణయం ఇది తీసుకున్నది. ఎందుకు చెప్తున్నట్టు ఇంతకు చెప్పిన అన్ని కూడా చిన్ననాటి నుంచి చూసినాం కాబట్టి మా అనుభవం ఉంది కాబట్టి మా అనుభవంతో షేర్ చేసుకుంటున్నాం మీతో. మేము అడిగినాము, అరే మేము అడిగితే పట్టించుకుని నాదుడే ఉండేడే అధికారికి సంబంధం ఉండే మాకేందో పైన ఏడవేసాడే పోయి అసలు ఎక్కడ నిర్ణయం అవుతుంది, ఎక్కడ వస్తుంది, మంత్రి కూడా చెప్పారు, మా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మీరే చెప్పారు మాకు, హైదరాబాద్ మంత్రి మీరే ఇన్ఛార్జ్ మంత్రి అని చెప్పారు మాకు. మీకు కూడా ఏముండొచ్చు మరి. అధ్యక్ష నేను నా బాధని, నా ఆవేదన ఎందుకు తెలియజేస్తున్నట్టు అధ్యక్ష, నేను ఇక్కడ ఎందుకు ఐఎమ్ ట్రైంగ్ టు గెట్ దిస్ సబ్జెక్ట్ టు దిస్ హౌస్ అంటే ప్రజలు అడుగుతారు అధ్యక్ష మమ్మల్ని. 1,50,00,000 మందిలా ఎవరు అడుగుతారని చెప్పేసి జస్ట్ ఐ హెర్డ్ ఎ కమెంట్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్ ఐ డోంట్ నో. అడుగుతారు అధ్యక్ష, ప్రజలు అడుగుతారు మమ్మల్ని. అధ్యక్ష మేము శాసన సభ్యునివే కాదు అధ్యక్ష, మేము ప్రజలు అక్కడ పుట్టి పెరిగిన ప్రజల మధ్య అధ్యక్ష దీన్ని ఇప్పుడు 3 కార్పొరేషన్లు చేసిండ్రు. నేను చెప్తా అధ్యక్ష, 3 కార్పొరేషన్లు చేసిండ్రు అధ్యక్ష. ఈ యొక్క నిర్ణయం ఎందుకు అన్సైంటిఫిక్ చెప్తున్నా అంటే, ఎందుకు యూనిలాటరల్ అని చెప్తున్నా అంటే, ఎందుకు ఈ విధంగా చెప్తున్నాడు అధ్యక్ష, దీనికి 100% నేను ఐ కెన్ అంటే జస్టిఫికేషన్ చేయగలుగుతాం అధ్యక్ష. అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ఈ హైదరాబాద్ నగరాన్ని మనము హై ఏమని చెప్పారు ఇంతకుముందు సోదరుడు, ఏం హై, దీన్ని న్యూయార్క్తో పోల్చినారు సార్ అధ్యక్ష, టోక్యోతో పోల్చిన అధ్యక్ష, లండన్తో పోల్చిన అధ్యక్ష, దానిలో కావాలన్నాడు అధ్యక్ష. నేను వేరే ఏం విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష, నేను విత్ యువర్ పర్మిషన్ అన్నారు కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిదే న్యూయార్క్ టోక్యో లెక్క హైదరాబాద్ ప్లీజ్ నేను ఏం హై తప్పు లేదంటారు. నేను ఎందుకంటే చెప్పారు కాబట్టి నేను తీసుకొచ్చిన అధ్యక్ష, నేను కొంచెం తెలియాలి కాబట్టి. అదేవిధంగా ఇది అన్నిట్లో వచ్చింది అధ్యక్ష, నేను తప్పు పడతలేను దీన్ని, నేను న్యూయార్క్లకు కావాలి, టోక్యోలకు కావాలి, తప్పు పడతలేను అధ్యక్ష. అకాడమికలీ వి షుడ్ స్పీక్. కొన్ని మనం సభ్యులందరం కూడా కొన్ని అవగాహన పెంచుకోవాలి అధ్యక్ష. ప్రపంచ స్థాయిలో నంబర్ 1 సిటీలో ఎదగాల మనం హైదరాబాద్ నగరం అని చెప్పారు, తప్పులేదు అధ్యక్ష. న్యూయార్క్ కానీ
లండన్ కానీ టోక్యో కానీ మొన్న మీరు టూరిస్ట్కి వెళ్ళినటువంటి సౌత్ కొరియా సియోల్ కానీ అన్ని నగరాలు కూడా యూనిఫైడ్ కార్పొరేషన్స్ లేవు అధ్యక్ష ఎక్కడ కూడా. ఐ వాంట్ బ్రింగ్ టు ద నోటీస్ ఆఫ్ దిస్ హౌస్ టోక్యో. ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా ఉంటారు టోక్యోలో బాగా చక్కగా ఉంటుందని చెప్పి. టోక్యో గురించి ఒకసారి చెప్తా, సో దట్ మంత్రి గారు విని ముఖ్యమంత్రి గారికి మళ్ళీ ఒకసారి వివరించి చూసి వచ్చారు, కానీ అక్కడ కార్పొరేషన్ ఎట్లా తెలియాల్సిన అవసరం బాగుంటుంది కాబట్టి స్టడీ చేసిన కాబట్టి చెప్తారు అధ్యక్ష. టోక్యోలో అధ్యక్ష టోటల్గా దాని యొక్క కార్పొరేషన్ యొక్క ఒక ఏరియా 627 స్క్వేర్ కిలోమీటర్స్ అధ్యక్ష. Full Tokyo metropolis equivalent to the prefecture has a total area of 2,194 square kilometers. అధ్యక్ష ఈ యొక్క దీని లోపల ఎన్ని ఉన్నాయి తెలుసా అధ్యక్ష? అసలు టోక్యో పీపుల్ ఆఫర్ రెఫర్ టు టోక్యో సిటీ యాజ్ ద సెంట్రల్ అర్బన్ కోర్, ద ఫార్మర్ టోక్యో సిటీ ఏరియా. అధ్యక్ష టోక్యో సిటీలో మున్సిపల్ కార్పొరేషన్స్, లోకల్ గవర్నమెంట్స్ ఎన్ని చెప్తా. ద సెంట్రల్ 23 స్పెసిఫిక్ వార్డ్స్ ఆర్ ఈచ్ సెల్ఫ్ గవర్నింగ్ మున్సిపాలిటీస్, special words with city-like status. So there are 23 municipal corporations in the urban core. The broader Tokyo metropolis has 62 municipalities in total. అధ్యక్ష టోక్యోలో కావాలంటే టోక్యోలో 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి. ఈ హైదరాబాద్ నగరాన్ని మనము విశ్వనగరంగా చేయాలి, మనం టోక్యో లాగా చేసుకోవాలి, న్యూయార్క్ లాగా చేసుకోవాలి, లండన్ లాగా చేసుకోవాలంటే అట్లీస్ట్ స్టడీ టూర్ అని పంపించేది ఉండే, పార్టీకి ఒక ఎమ్మెల్యేని పంపించేది ఉండే, అధికారులు కూడా పంపించేది ఉండే. మీరు సియోల్కి పోయి నది చూసినాము, మూసిలేక చేస్తాను, నువ్వు సియోల్ నది చూసామన్నారు కదా. సియోల్ నదితో పాటు అక్కడ కార్పొరేషన్ ఎట్లా చూసామంటే అయిపోతున్నాయి కదా, ఖర్చు కూడా మిగులుతున్నాయి కదా మనకి. సియోల్లో కూడా యావరేజ్ 600 స్క్వేర్ కిలోమీటర్స్ చూసి వచ్చేటప్పుడు రికార్డు ఉంది. అది కూడా అంతే 23 మున్సిపాలిటీస్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు పక్కకున్నటువంటి 20 మున్సిపాలిటీస్ని 7 కార్పొరేషన్స్ మర్జీ చేసి దాన్ని మళ్ళా 3 చేసి అన్సైంటిఫిక్గా చేసి ఎవరి మీద ఇబ్బంది పెట్టడానికి ఇది? మీరు ఇప్పుడు న్యూయార్క్ సిటీ కూడా చెప్తా. ద సిటీ కన్సిస్ట్ ఆఫ్ 5 boroughs విత్ ల్యాండ్ ఏరియా ఆఫ్ అప్రాక్సిమేట్లీ 784 స్క్వేర్ కిలోమీటర్స్. దానికంటే ఎక్కువ లేదు అధ్యక్ష. అక్కడ కూడా సింగిల్ కాన్సల్టీ కానీ అక్కడ సపరేట్ మనతో జిహెచ్ఎంసీ ఎట్లుంటే జోన్ వైజ్ అట్లుండే అధ్యక్ష. ఇది మనము కలలు కంటున్న పోటీ పడాలా, హైదరాబాద్ని విశ్వనగరంగా చేయాలని కలలు కంటుంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచనకి ఆయన విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్టు కనపడుతుంది అధ్యక్ష. ఇది ఇస్ అ కాన్ఫ్లిక్ట్. ఒక్కోసారి మనం నిర్ణయం తీసుకున్నప్పుడు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, 10 మందిని అభిప్రాయం తీసుకోవాలి, ముందు కరెక్ట్ పోతున్నా చూసుకోవాలా. నెలలో ఇన్ని జీవోలు తీసుకొచ్చి టక 1 month ఎవరు అడగకుండా చేసేసి వార్డులు చేసి 3 కార్పొరేషన్